Hi everyone. So welcome to economic question explanation part. Which country was ranked last in the United Nations World Happiness 2025? ఐక్యరాజ్య సమితి ప్రపంచ సంతోష నివేదిక 2025లో చివరి స్థానంలో ఉన్న దేశం ఏది అంటున్నారు ఇక్కడ, రైట్? సో మనకు జింబాబ్వే ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఉంది, రవాండా ఉంది, ఇరాన్ ఉంది. వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? సో ఈ ప్రశ్నకు మనకు సరైనటువంటి సమాధానం ఏంటిది? ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ ఆఫ్ఘనిస్తాన్. ఓకే, సో ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటిది? ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, ఇక్కడ మనకు యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ వాళ్ళు ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ని వాళ్ళు విడుదల చేయడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఇది మనకు రీసెంట్గా 2020 సంవత్సరానికి వాళ్ళు విడుదల చేశారు. 20th of March సెలబ్రేట్ యాజ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్. ఆ రోజు నాడు ఈ రిపోర్ట్ని విడుదల చేస్తారు. అయితే ఈ రిపోర్ట్లో భాగంగా మీరు చూసినట్టయితే రీసెంట్గా ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి కంట్రీ మనకు ఫిన్లాండ్గా ఉంది. ఫిన్లాండ్ వరుసగా 8వ నెంబర్ 1 స్థానాన్ని చేయించుకోవడం జరిగిందనమాట. అండ్ లాస్ట్ పొజిషన్ అంటే 147th పొజిషన్లో మనకు ఆఫ్ఘనిస్తాన్ అనేది ఉంది. అంటే ర్యాంకింగ్ అనేది ఎన్ని దేశాల మధ్యలో ఇవ్వడం జరిగింది? 147 దేశాల మధ్యలో ఇవ్వడం జరిగింది. వీటిలో మధ్యలో మనకు 118 పొజిషన్లో ఎవరున్నారు? భారతదేశం అనేది ఉందన్నమాట. సో ఇది మనకు యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ వాళ్ళు ఇస్తున్నటువంటి రిపోర్ట్ అనుసారంగా మనం చెప్తున్నటువంటి అంశాలన్నమాట. అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో ఈ రిపోర్టు 6 పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేస్తారు. 6 పారామీటర్స్ అంటే ఏంటిది? లైక్ హెల్దీ వెల్బీయింగ్ ఒకటి, ఫ్రీడమ్ ఆఫ్ చాయిసెస్ ఇన్ లైఫ్ ఆర్ ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ మేకింగ్ చాయిసెస్, అవునా? దాంతోపాటు మనకు జెనరాసిటీ, అవునా, సోషల్ సపోర్ట్, పర్సెప్షన్ అబౌట్ కరప్షన్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హై పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఈ 6 అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ యొక్క వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ను వాళ్ళు డిజైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనకు రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ మనకు లాస్ట్ అడుగుతున్నారు కాబట్టి ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ ఆఫ్ఘనిస్తాన్. కాబట్టి ఈ ప్రశ్నకు మనకు సరైనటువంటి సమాధానం ఏంటిది? మనకు ఆఫ్ఘనిస్తాన్ అనేది మనకు రైట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఒక స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, స్టేట్మెంట్ జాగ్రత్తగా గమనించండి. దెర్ ఇస్ అ పాజిటివ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్రయారిటీ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ బేస్డ్ ఆన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. మానవ అభివృద్ధి సూచిక మరియు సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలకు ఆధారంగా కొద్ది పెద్ద చేద్దాం మనం. ఓకే, సానుకూల సంబంధం ఉంది అని చెప్పేసి రాష్ట్రాల ప్రాధాన్యత మధ్య సానుకూల సంబంధం ఉంది అంటున్నారు. రెండోది ఏమంటున్నారు? ద బేసిక్ డైమెన్షన్స్ ఆఫ్ ఎస్డిజి గోల్స్ ఆర్ క్లోజ్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. ఎస్డిజి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఏవైతున్నాయో ప్రాథమిక కొలతలు విద్య మరియు ఆరోగ్యానికి దగ్గర సంబంధం కలిగి ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ చూసినట్టయితే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది 3 అంశాల ఆధారంగా మనకు తీసుకోవడం జరుగుతుంది. ఏంటి ఆ 3 అంశాలు? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది ఎప్పుడూ కూడా 3 అంశాలు వారు పరిగణలోకి తీసుకుంటారు. ఆ 3 అంశాలు ఏంటిది అంటే, ఒకటి ఎడ్యుకేషన్, ఇంకోటి హెల్త్ కేర్, అండ్ ముఖ్యంగా మూడోది వచ్చేసరికి మనకు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, అవునా? సో ఇప్పుడు ఇవన్నీ కూడా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కోసం మనం ఉపయోగించుకుంటాం. మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనకు 17 ఉంటాయి. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా విద్య, ఆరోగ్యానికి చాలా దగ్గరగా ఉంటాయి, అవునా కదా? మీరు చూసినట్టయితే అక్కడ మనకు 0 పావర్టీ కానీ లేకపోతే హంగర్ ఫ్రీ అని ఇవన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు, అవునా కదా? దాంతోపాటు మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మనకు క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది, రైట్? సో ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క ఎడ్యుకేషన్ హెల్త్కి చాలా దగ్గర సంబంధం కలిగి ఉంటాయి. కాబట్టి నువ్వు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ను కృషి సాధించడానికి ట్రై చేస్తే ఎస్డిజి ఇంప్రూవ్ అవుతుంది. నువ్వు ఎస్డిజి మీద దృష్టి పెడితే హెచ్డిఐ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంటే రెండింటి మధ్యలో మనకు సానుకూలమైన సంబంధం ఉందా, వ్యతిరేక సంబంధం ఉందా అంటే సానుకూలమైన సంబంధం అనేది ఉంది. కాబట్టి ఒకదాన్ని నువ్వు ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తే ఇంకోటి మీకు ఇంప్రూవ్ అవుతుంది. అంటే పరస్పరంగా ఒకరికి ఒకరు సహకరించుకున్నట్టు ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్న మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఏమంటున్నారు? ఫస్ట్ పార్ట్ ఒకసారి మీరు చూసినట్టయితే ఫస్ట్ పార్ట్ ఏమంటున్నారు ఇక్కడ మనకు? there is a positive relationship, అవునా? there is a positive relationship between the priority of Indian states based on HDA and
సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటున్నారు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ ద రైట్ స్టేట్మెంట్. రెండోది ద బేసిక్ డైమెన్షన్ ఆఫ్ ఎస్డిజి గోల్స్ ఆర్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ హెల్త్, అది కూడా కరెక్టే. కాబట్టి ఫస్ట్ది కరెక్టే అండ్ రెండోది అనేది ఫస్ట్ దాన్ని ఏం చేస్తుంది, బలపరుస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. మానవ అభివృద్ధి సూచిక మరియు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఆధారంగా భారత రాష్ట్రాల ప్రాధాన్యత మధ్య సానుకూల సంబంధం ఉంది. ఎస్డిజి లక్ష్యాలు ప్రాథమిక కొలతలు విద్య మరియు ఆరోగ్యానికి దగ్గర సంబంధం కలిగి ఉంటాయి. ఈ కారణం చేతనే రెండింటి మధ్యలో మనకు సానుకూల సంబంధం అనేది ఉంది. కాబట్టి ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ ఏమైపోతుంది అంటే బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్, ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ ఆర్ రెండు కూడా సరైనవే, ఆర్ అనేది మనకు ఏకి సరైనటువంటి వివరణ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ విచ్ ఆఫ్ 5 year plans వాస్ ప్రిపేర్డ్ అండ్ లాంచ్ బై డిపి ధర్ అంటున్నారు. డిపి ధర్ చేత రూపొందించబడేటువంటి పంచవర్ష ప్రణాళిక ఏది అంటున్నారు. 3rd ఇచ్చారు, 4th ఇచ్చారు, 5th ఇచ్చారు, 6th ఇచ్చారు. ఆన్సర్ ఏంటిది మనకు ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 5వ పంచవర్ష ప్రణాళిక. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, డిపి ధర్ ఎవరైతే ఉన్నారో ఈజ్ ద పర్సన్ బిహైండ్ డిజైనింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ మినిమం నీడ్స్ ప్రోగ్రామ్. ఏంటిది, మినిమం నీడ్స్ ప్రోగ్రామ్. ఈ మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ని ఎందుకు డిజైన్ చేశారు? ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ, పేదరిక నిర్మూలన. మరి గరీబీ హటావో అన్న నినాదం కానీ గరీబీ హటావో అన్న ఒక ప్రాధాన్యత ఏ పంచవర్ష ప్రణాళికలో మనం తీసుకోవడం జరిగింది? 5వ పంచవర్ష ప్రణాళికలో మనం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ అనేది 1974 to 78 మధ్యలో మనం అమలు చేయడం జరిగింది. అదే కాకుండా 20 point ప్రోగ్రామ్, ప్రజలకు కావలసినటువంటి అవసరాలు గుర్తించి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసాం, దాన్ని మనం 20 point ప్రోగ్రామ్ అంటాం. ఇది 1970 సంవత్సరంలో మనం దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇవి రెండూ కూడా పేదరిక నిర్మూలనను ఉద్దేశంగా పెట్టుకొని సాధించినటువంటి ప్రోగ్రామ్స్. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి మనకు 5th 5 year ప్లాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అవునా? సో ఈ 5th 5 year ప్లాన్ 1974 to 78 వరకే జరిగింది, 4 years మాత్రమే ఉంటుంది. 3rd 5 year ప్లాన్ వచ్చేసరికి 1961 to 66 వరకు ఉంటుంది. 4th 5 year ప్లాన్ 1969 to 74 వరకు ఉంటుంది. 6th 5 year ప్లాన్ వచ్చేసరికి 1980 to 85 వరకు ఉంటుంది. అత్యంత ఘోరంగా విఫలం చెందినటువంటి పంచవర్ష ప్రణాళిక ఏది అంటే మనకు 3rd 5 year ప్లాన్. మొట్టమొదటిసారిగా మనము హిందూ గ్రోత్ రేట్ను సాధించినటువంటి అంటే అధిగమించినటువంటి పంచవర్ష ప్రణాళిక ఏది అంటే మనకు 6th 5 year ప్లాన్. ఇంకా 6th 5 year ప్లాన్లో మనకు 5.7% గ్రోత్ రేట్ మనం సాధించడం జరిగింది. కాబట్టి రైట్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి మనకు ఆప్షన్ 3 అనేది మనకు రైట్ ఆన్సర్ అయిపోతుంది విత్ రెస్పెక్ట్ టు దిస్ క్వశ్చన్ ఇస్ కన్సర్న్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద నేషనల్ ఇన్కమ్? కింది వాటిలో ఇది జాతీయ ఆదాయంలో చేర్చబడలేదు అంటున్నాం. సేల్ ఆఫ్ ఎ ఫర్మ్, శాలరీ ఆఫ్ ఎంప్లాయీ, ఎక్స్పోర్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టర్, సేల్ ఆఫ్ ల్యాండ్. ఒక సంస్థ యొక్క అమ్మకాలు, ఉద్యోగుల జీతం, సమాచార సాంకేతిక రంగం ఎగుమతులు, భూమి యొక్క అమ్మకం. ఇక్కడ ఏమంటున్నారు? జాతీయ ఆదాయంలో దేని మనం పరిగణలోకి తీసుకోము అంటున్నారు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, జాతీయ ఆదాయం కావచ్చు, స్థూల దేశీయ ఉత్పత్తి కావచ్చు, రెండిట్లో ఏ అంశాన్ని సరే మీరు మాట్లాడండి, వస్తు సేవల యొక్క ఉత్పత్తి ఉంటేనే మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒకవేళ వస్తు సేవల యొక్క ఉత్పత్తి లేని పక్షంలో దాన్ని మనం పరిగణలోకి తీసుకోకూడదు. ఫస్ట్ చూద్దాం. ఇక్కడ సేల్ ఆఫ్ ఎ ఫర్మ్ అంటున్నాం, ఒక సంస్థ యొక్క అమ్మకం అంటున్నారు. ఒక సంస్థ ఎలా తయారైంది? ఆ సంస్థ యొక్క వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కృషి చేసి ఆ సంస్థ విలువను పెంచుతూ దాన్ని క్రియేట్ చేశారు. అంటే సంస్థకు ఒక వాల్యూని క్రియేట్ చేశారు. అవునా? సంస్థ చేసే పనుల వల్ల సంస్థకు ఒక వాల్యూ వచ్చింది. అవునా? అంటే సంస్థ ఉత్పత్తి చేసే వస్తు సేవలను అమ్మినట్టే మనం ఆ సంస్థ అమ్ముతున్నామంటే. కాబట్టి వస్తు సేవల యొక్క ఉత్పత్తి దాంట్లో దాగి ఉంది. కాబట్టి ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద నేషనల్ ఇన్కమ్. అది జాతీయ ఆదాయంలో భాగంగా చూడొచ్చు. శాలరీ ఆఫ్ ఎంప్లాయీ, ఒక ఎంప్లాయీకి జీతం ఎలా వస్తుంది? అవునా? ఒక ఉద్యోగస్తులకి జీతం ఎలా వస్తుంది? పని చేస్తే వస్తుంది. పని చేయడం అంటే ఏంటిది? వస్తు సేవలు ఉత్పత్తి చేయడమే. కాబట్టి ఇది మనము జాతీయ ఆదాయంలో పరిగణించవచ్చు. మూడోది ఎక్స్పోర్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టర్. ఎక్స్పోర్ట్స్ అంటే ఏంటిది? ఎగుమతులు అంటాం. అవునా? సమాచార సాంకేతిక రంగం యొక్క ఎగుమతులు. ఎగుమతులు అంటే ఈ దేశంలో ఉత్పత్తి చేసిన వస్తువులను వేరే దేశానికి ఎగుమతి చేస్తున్నాం. అంటే ఉత్పత్తి చేస్తున్నామా చేయట్లేదా? ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నాం కదా, అంటే ఉత్పత్తి చేస్తున్నాం కాబట్టి ఇది జాతీయ ఆదాయంలో భాగం. మరి సేల్ ఆఫ్ ల్యాండ్, భూమి యొక్క అమ్మకం. భూమిని ఏమైనా ఉత్పత్తి చేసినావా? లేదు. భూమి దాంతో అదే ఆల్రెడీ ఉంది. నువ్వు కొత్తగా ఏం తయారు చేయలేదు కాబట్టి, ఇక్కడ ఉత్పత్తి చేయలేదు కాబట్టి దీన్ని జాతీయ ఆదాయంలో పరిగణలోకి తీసుకోకూడదు. కాబట్టి ఇవన్నీ చూసుకున్న తర్వాత మనకి ఏమర్థమవుతుంది అంటే జాతీయ ఆదాయంలో పరిగణలోకి తీసుకోకూడని అంశం ఏది అంటే భూమి యొక్క అమ్మకం. గుర్తుపెట్టుకోవాలి, వస్తు సేవల ఉత్పత్తి మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి.
ఉత్పత్తి కాకుండా దాని విలువను మనం పరిగణలోకి తీసుకోవాలి. ఉదాహరణకు సెకండ్ హ్యాండ్ గుడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం జాతీయ ఆదాయంలో పరిగణలోకి తీసుకుంటామని తీసుకో. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ గుడ్స్ మనం ఉత్పత్తి చేయలేదు, ఆల్రెడీ ఉత్పత్తి చేసినప్పుడు దాన్ని జాతీయ ఆదాయంలో పరిగణలోకి తీసుకున్నారు. మళ్ళీ దాన్ని ఉత్పత్తి చేయట్లేదు కదా, కాబట్టి మళ్ళీ దీన్ని పరిగణలోకి తీసుకోకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు కొనుక్కున్నారండి, మీరు కొత్త కారు కొనుక్కున్నారు, జాతీయ ఆదాయంలో అది ఇంక్లూడ్ అవుతుంది ఎందుకంటే కొత్తగా తయారైంది కాబట్టి. మళ్ళీ ఈ కారు వేరే వాళ్ళకి అమ్మారనుకోండి, ఈసారి దాన్ని విలువను మనం జాతీయ ఆదాయంలో లెక్కించకూడదు. ఎందుకు అంటే ఇది మళ్ళీ ఉత్పత్తి చేయబడలేదు కాబట్టి. సో ఆ ఫ్యాక్టరీని మనం దృష్టిలో పెట్టుకొని చూస్తే మనకు ఈ పైన ఉన్న మూడు కూడా జాతీయ ఆదాయంలో పరిగణలోకి తీసుకోవాలి, కింద లాస్ట్ ఉన్నది మాత్రం జాతీయ ఆదాయంలో పరిగణలోకి తీసుకోకూడదు. కాబట్టి ఆన్సర్ ఏమిటి? ఆన్సర్ 4 అయిపోతుంది అనమాట. The statutory liquidity ratio is to be maintained by banks in the form of చట్టబద్ధమైన లిక్విడ్ నిష్పత్తి బ్యాంకులు ఈ రూపంలో నిర్వహించాలి. సో ఎస్ఎల్ఆర్ అని చెప్పేసి అంటాం. అవునా, ఏమంటామండి? ఎస్ఎల్ఆర్, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటే ఎస్ఎల్ఆర్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇక్కడ ఎస్ఎల్ఆర్ చట్టబద్ధమైనటువంటి ద్రవ్య నిష్పత్తి అంటాం. అంటే ఏంటిది? ప్రతి బ్యాంకు తన దగ్గర ద్రవ్య రూపంలో నిల్వ ఉంచుకోవాల్సినటువంటి మొత్తం, దేంట్లో పర్సంటేజ్గా చూస్తాం? ఎన్డిటిఎల్, నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్. సో పర్సంటేజ్ ఆఫ్ ఎన్డిటిఎల్ టు బి డిపాజిటెడ్ బై ద బ్యాంక్స్ విత్ దెమ్సెల్వ్స్, టు బి మెయింటైన్డ్ విత్ దెమ్సెల్వ్స్. అంటే బ్యాంకు తమ దగ్గర ఉంచుకోవాలి. సో బ్యాంకుకు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో కానీ, రికరింగ్ డిపాజిట్ రూపంలో కానీ, సేవింగ్స్ అకౌంట్ రూపంలో కానీ, కరెంట్ అకౌంట్ రూపంలో కానీ ఎంత మొత్తం అయితే వస్తుందో దాంట్లో కొంత శాతం బ్యాంకు తన దగ్గరే నిల్వ ఉంచుకోవాలి. ఎంత మేర నిల్వ ఉంచుకోవాలి? 18% నిల్వ ఉంచుకోవాలి. దీన్ని మనం ఏమంటాం? ఎస్ఎల్ఆర్ అంటాం. ఏ రూపంలో నిల్వ ఉంచుకోవాలి? క్యాష్ రూపంలో కానీ, గోల్డ్ రూపంలో కానీ, బాండ్స్ అండ్ సెక్యూరిటీస్ రూపంలో నిల్వ ఉంచుకోవాలి. సో క్యాష్ ఉందా లేదా? క్యాష్ ఉంది. గోల్డ్ ఉందా లేదా? గోల్డ్ ఉంది. ఎన్కంబర్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ స్పెసిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఇదేంటిది? బాండ్స్ అండ్ సెక్యూరిటీస్. అంటే మనము ఎటువంటి ఆంక్షలు లేకుండా ఫ్రీగా అమ్మడం కొనడం చేసే బాండ్స్ని ఎన్కంబర్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి అంటాం. అవునా? సో ఈ మూడు కూడా మనము కరెక్టే. ఏది కరెక్ట్ కాదంటే ప్రాధాన్యత రంగాలకు ఇచ్చే రుణాలు సరైనది కాదు. అంటే ప్రియారిటీ సెక్టార్ లోన్స్ అనేవి దీని కిందికి రావు. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఏబిసి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 4 అనేది మనకు రైట్ ఆన్సర్. అవునా? సో ఏ రూపంలో అయితే బ్యాంక్ తమ దగ్గరే వాళ్ళ యొక్క ఎన్డిటిఎల్లో, ఎన్డిటిఎల్లో 18% తన దగ్గరే ఉంచుకోవాలో వాటిని మనము ఎస్ఎల్ఆర్ అని చెప్పేసి ఉన్నాం, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. ఎందుకు ఉంచుకోవాలి అంటే బ్యాంకుకి సడన్గా డబ్బు అవసరం వచ్చినప్పుడు, ఎవరైనా అడిగినప్పుడు వాళ్ళకి ఇవ్వడానికి అవసరం వచ్చినప్పుడు బ్యాంకు నా దగ్గర డబ్బులు లేవు అన్నమాట అనకూడదు. అంటే బ్యాంకు తన దగ్గర వచ్చినటువంటి డిపాజిట్స్లో ఒక 18% ఎప్పుడు రెగ్యులర్గా మెయింటైన్ చేయాలి. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క నిబంధన. అందుకే దీన్ని చట్టబద్ధమైన ద్రవ్య నిష్పత్తి అని చెప్పేసి చెప్తున్నాం. అవునా? స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. సో ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. విచ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా డిరైవ్డ్ మాక్సిమం బెనిఫిట్ ఫ్రమ్ గ్రీన్ రెవల్యూషన్? భారతదేశంలో ఏ రాష్ట్రాలు హరిత విప్లవం వల్ల గరిష్ట ప్రయోజనాలు పొందాయంటున్నాం. గుర్తుపెట్టుకోవాలి, హరిత విప్లవం వల్ల మనకు జరిగినటువంటి ఒక నష్టం ఏంటంటే రీజనల్ ఇన్ఈక్వాలిటీస్. అంటే భారతదేశం వ్యాప్తంగా సమానమైనటువంటి వృద్ధి జరగలేదు. కొన్ని ప్రాంతాలు ఎక్కువగా వృద్ధి చెందాయి, కొన్ని ప్రాంతాలు వృద్ధి చెందలేదు. దీనివల్ల లబ్ధి పొందిన ప్రాంతాలు మనకు పంజాబ్ ఒకటి, హర్యానా ఒకటి, వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్ ఒకటి, అదేవిధంగా మనకు వెస్ట్ బెంగాల్ కొద్ది వరకు, అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఈ ప్రాంతాలు ఎక్కువగా లబ్ధి పొందాయి. సో ఈ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆన్సరు. బీహార్ ఉందంటే బీహార్ కాదు, అస్సాం కాదు. వెస్ట్ బెంగాల్ ఓకే, బాగానే ఉంది. రాజస్థాన్ లేదు, సో అది పక్కన పెట్టేసాను. పంజాబ్ ఉంది, ఉంది. అవునా? సో పంజాబ్ ఉంది, హర్యానా ఉంది, వెస్ట్ ఉత్తరప్రదేశ్ ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది మనకు? ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. అవునా? 4 ఎందుకు రైట్ ఆన్సర్ కాదు అంటే 4లో కేరళ ఉంది, కేరళ బెనిఫిట్ పొందలేదు. ఇక రాజస్థాన్ బెనిఫిట్ పొందలేదు, గుజరాత్ అంత బెనిఫిట్ పొందలేదు. అవునా? మహారాష్ట్ర అంత పొందలేదు, వెస్ట్ బెంగాల్ పొందింది, బీహార్ పొందలేదు, అస్సాం అంతగా పొందలేదు. అవునా? సో ఎక్కువగా మనకు పంజాబ్, హర్యానా, వెస్ట్ ఉత్తరప్రదేశ్ కాబట్టి ఈ 3 కరెక్ట్ అనమాట. రైట్? సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ ద గవర్నమెంట్ హ్యాస్ ద 100% ఈక్విటీ? కింది ప్రభుత్వ రంగ సంస్థల్లో దేనిలో ప్రభుత్వానికి 100% ఈక్విటీ ఉంది అంటున్నారు, అంటే 100% వాటా ఉంది అంటున్నారు. బిఎస్ఎన్ఎల్, ఎన్టీపీసీ, బిహెచ్ఎల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ ఏంటి మనకు? బిఎస్ఎన్ఎల్ ఇస్ ద రైట్ ఆన్సర్. అవునా? బిఎస్ఎన్ఎల్ అనేది మనకు ఒక రత్న కంపెనీ, మినీ రత్న కేటగిరీ 1 కంపెనీ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. అవునా? సో ఈ విధంగా మనకు బిఎస్ఎన్ఎల్ ఉంది. కానీ బిఎస్ఎన్ఎల్లో 100% ఎవరు ఉన్నారు? ప్రభుత్వమే ఉన్నారన్నమాట. మనకు బిహెచ్ఎల్ అదేవిధంగా ఎన్టీపీసీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలే. కానీ ప్రభుత్వ రంగ సంస్థలే కానీ 51% కంటే ఎక్కువ వాటా ఉంది వాటిలో. 51% కంటే ఎక్కువ వాటా ఎవరికి ఉంది? ప్రభుత్వానికి ఉంది.
ఓకే, కానీ 100% ప్రభుత్వానికి లేదు. అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ప్రభుత్వ రంగ బ్యాంకే, కానీ అట్లా అని చెప్పేసి 100% ప్రభుత్వ రంగం కాదు, కొద్దిగా ప్రైవేట్ వాళ్ళు కూడా వాటా ఉంటుంది. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్స్ అమ్ముతుంటారు, కొంటుంటారు కదా, అలా అనమాట. కాబట్టి ఒక బిఎస్ఎన్కి మాత్రమే 100% వాటా ఎవరికి ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఆన్సర్ ఏంటిది? 1 is the right answer. The unemployment which is associated with the inadequacy of productive capacity to create enough jobs for all those able and willing to work refers to. అంటే పని చేయగల మరియు, జాగ్రత్త చూడండి, క్వశ్చన్ చాలా బాగుంది. పని చేయగల మరియు పని చేయడానికి ఇష్టపడే వారందరికీ తగినంత ఉద్యోగాన్ని సృష్టించడంలో ఉత్పాదక సామర్థ్యం లేకపోవడం వల్ల కలిగే నిరుద్యోగాన్ని దేన్ని సూచిస్తుంది అంటున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, అంటే వ్యవస్థ సంసిద్ధంగా లేదు. అర్హత ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగ కల్పన చేయలేని పరిస్థితుల్లో వ్యవస్థ ఉంది అంటే దాని మీనింగ్ ఏంటిది? అది వ్యవస్థీకృత నిరుద్యోగిత, అంటే స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. కాబట్టి దాన్ని మన ఆన్సర్ ఏమవుతుంది? అప్పుడు మన ఆన్సర్ మనకు స్ట్రక్చరల్ ఎంప్లాయ్మెంట్, నిర్మాణాత్మక నిరుద్యోగం అంటాం. అంటే వ్యవస్థలో సరైనటువంటి ఉత్పత్తి లేకపోవడం వల్ల ఉద్యోగస్తులు, అంటే నిరుద్యోగులు ఎవరైతే వాళ్ళకు అర్హత ఉన్నప్పటికీ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం. సో దీన్ని మనం వ్యవస్థీకృత లేదా నిర్మాణాత్మక నిరుద్యోగిత అని చెప్పేసి చెప్తాం. అండ్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. మరి ఫ్రిక్షన్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటిది? ఎప్పుడైనా సరే ఒక ఉద్యోగి ఒక ఉద్యోగం నుండి ఇంకో ఉద్యోగానికి మారుతున్న క్రమంలో తాత్కాలికంగా కొద్ది కాలం పాటు నిరుద్యోగం పొందితే దాన్ని మనం ఏమంటాం అంటే ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. ఒక ఘర్షణాత్మక నిరుద్యోగిత అంటాం. అదేవిధంగా సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటిది? సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ మనకు వ్యవస్థలో భూమి ఉంటుంది, అదేవిధంగా రిసెషన్ ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది, అదేవిధంగా రికవరీ అని ఉంటుంది. అవునా? భూమి ఉంటుంది, రిసెషన్ ఉంటుంది, రిసెషన్ అంటే మాంద్యం, డిప్రెషన్ అంటే తీవ్రమైనటువంటి మాంద్యం, ఓకే, రికవరీ అంటే మళ్ళీ బ్యాక్ టు నార్మల్ రావడం అనమాట. ఇలా వ్యవస్థ ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతాయంటే కొంతమంది నిరుద్యోగులుగా మారిపోతారు. ఇక్కడ నిరుద్యోగులుగా మారిపోతారు, ఇక్కడ నిరుద్యోగులుగా మారిపోతారు. వీళ్ళకి మళ్ళీ వ్యవస్థ బ్యాక్ వస్తున్నప్పుడు మళ్ళీ ఉద్యోగాలు పొందుతారు. అంటే మళ్ళీ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సో దీన్ని మనం ఏమంటామంటే చక్రీయ నిరుద్యోగిత, సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి చెప్తాం. ఓకేనా? సో భూమి నుండి డిప్రెషన్కి వెళ్తుంటే ఉద్యోగాలు పోతాయి, డిప్రెషన్ టు మళ్ళీ భూమి వస్తుంటే ఉద్యోగాలు వస్తాయి. సో దీన్ని మనము సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి చెప్తాం. అవునా? నెక్స్ట్ ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్. ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే ప్రజలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఉద్యోగాలు లేకపోతే దాన్ని మనం ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్గా చెప్తాం అనమాట. రైట్? సో ఆన్సర్ ఏమంటే ఇక్కడ మనకు నిర్మాణాత్మక నిరుద్యోగం అనేది మనకు సరైనటువంటి సమాధానం. ఇక్కడ చూడండి, మనకు కొన్ని స్కీమ్స్ ఇచ్చారు. ఈ స్కీమ్స్ని మనము జాగ్రత్తగా అనలైజ్ చేయాలి. ఈ స్కీమ్స్ అనేవి మనకు ఎప్పుడు అంటే ఏ స్కీమ్ ఇదేకి సంబంధించి అనేది అడుగుతున్నారు ఇక్కడ. ఓకే, ఒకసారి నేను కాస్త మ్యాక్సిమైజ్ చేస్తాను సో దట్ మనకు విజిబిలిటీ బాగుంటుంది. రైట్, ఫస్ట్ తెలుగులో ఇంగ్లీష్లో చూద్దాం, తర్వాత తెలుగుకి వద్దాం. ఓకేనా? సో ఫస్ట్ స్మైల్ స్కీమ్, పిఎం శ్రీ యోజన, అమృత్ ధారోర్, పిఎం కౌశల్ వికాస్ యోజన. స్మైల్ స్కీమ్ అంటే ఏంటిది? ఒకసారి ఆ ఫుల్ ఫామ్ చూస్తే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. జాగ్రత్త చూడండి. స్మైల్ అంటే సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్. మార్జినలైజ్డ్ అంటే ఈ సమాజంలో అత్యంత అడుగు వర్గాలు ఎవరైతున్నారో వాళ్ళు మనము మార్జినలైజ్డ్ అని చెప్పేసి చెప్తాం అనమాట. సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీవుడ్ అండ్ ఎంటర్ప్రైజ్. ఈ స్కీమ్ స్టార్ట్ చేసింది ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వాళ్ళు స్కీమ్ స్టార్ట్ చేస్తున్నారు అనమాట. అవునా? సో అప్పుడు ఈ స్కీమ్ దేనికి సంబంధించింది అని ఒకసారి చూసినట్టయితే జాగ్రత్త చూడండి. అప్పుడు ఈ స్కీమ్ అనేది, స్మైల్ స్కీమ్ అనేది మనకు హెల్పింగ్ బెగ్గర్స్ అండ్ ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ, వీళ్ళకెళ్ళ మార్జినల్ సెక్టర్స్. కాబట్టి ఏ అనేది మనకు 2తో మ్యాచ్ అవుతుంది. అవునా? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ వాళ్ళు అండ్ ఎంపవర్మెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు. పిఎం శ్రీ యోజన, పిఎం శ్రీ స్కూల్స్ అని మనకు వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ కలిగినటువంటి కొన్ని స్కూల్స్ ఏర్పాటు చేయాలి, మన విద్యలో నాణ్యత పెంపొందించాలి, ఈ పిల్లలకు చదువుకోవడానికి ఎటువంటి వసతులు కావాలో అవన్నీ సమకూర్చాలనే ఉద్దేశంతోన, ఆల్రౌండ్ డెవలప్మెంట్ సాధించాలనే ఉద్దేశంతోన, న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేసే ఉద్దేశంతో ఉండాలని చెప్పేసి స్కూల్ స్టార్ట్ చేస్తాం. దాన్ని మనం పిఎం శ్రీ స్కూల్స్ అంటాం. కాబట్టి మనకు పిఎం శ్రీ యోజన అనేది బి అనేది దేంతో మ్యాచ్ అవుతుంది? మనకు 3తో మ్యాచ్ అవుతుంది. డెవలప్మెంట్ ఆఫ్ 14,500 స్కూల్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. అవునా? మూడోది అమృత్ ధారోర్. అమృత్ ధారోర్ అంటే ఏంటిది? మన దగ్గర ఉన్నటువంటి చిత్తడి నేలలు, వెట్లాండ్స్ ఏవైతున్నాయో ఆ వెట్లాండ్స్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి, వాటికి నష్టం కలిగించకుండా దాన్ని వినియోగించుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు. అవునా కదా? సో అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే దాన్ని ఫస్ట్తో మ్యాచ్ అవుతుంది. సి విల్ బి మ్యాచ్డ్ విత్ 1. ఏమని? కన్జర్వింగ్ వెట్లాండ్స్ బై ప్రమోటింగ్ దేర్ ఆప్టిమల్ యూస్.
అదేవిధంగా పిఎం కౌశల్ వికాస్ యోజన, కౌశల్ అంటే స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాం, అవునా కదా. సో ఎయిమ్స్ టు ప్రొవైడ్ వొకేషనల్ ట్రైనింగ్ టు ద యూత్. సో డి అనేది మన దేంతో మ్యాచ్ అయింది, 4తో మ్యాచ్ అయింది. సో ఏ అనేది మనకు 2తో మ్యాచ్ అయింది, బి అనేది మనకు 3తో మ్యాచ్ అయింది, సి అనేది మనకు 1తో మ్యాచ్ అయింది, డి అనేది మనకు 4తో మ్యాచ్ అయింది. కాబట్టి A2, సో ఏమొస్తుంది A2 ఓకే. సో ఇప్పుడు చూడండి A2 B3 C1 D4, A2 B3 C1 D4, A2 B3 C1 D4. సో ఆప్షన్ 1 మనకు రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, అవునా. సో స్మైల్ పథకం అనేది బిచ్చగాళ్ళు మరియు ట్రాన్స్జెండర్ సమాజానికి సాయం చేయడం. పిఎంశ్రీ యోజన అంటే భారతదేశంలో 14,500 పాఠశాలలు లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది, అంటే పాఠశాలల అభివృద్ధి. అమృత్ ధారోహర్ అంటే చిత్తడి భూములకు వాటి సరైన వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా వాటిని పరిరక్షించడం. పిఎం కౌశల్ వికాస్ యోజన అంటే యువతకు వృత్తి శిక్షణ అందించడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఆప్షన్ 1 అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి, హౌ మెనీ క్లాసెస్ ఆర్ అర్బన్ సెంటర్స్ క్లాసిఫైడ్ ఇంటూ యాజ్ పర్ సెన్సస్ ఆఫ్ ఇండియా. భారతదేశ జనాభా లెక్కల ప్రకారం పట్టణ కేంద్రాలు ఎన్ని తరగతులు వర్గీకరించబడ్డాయి అంటున్నారు. 4 7 5 6. ఆన్సర్ ఏంటి ఇక్కడ? ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ 6 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎన్ని? 6 క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. జాగ్రత్త చూడండి ఇక్కడ. సో మొత్తం మనకు 6 క్లాసెస్గా ఈ యొక్క పట్టణాలను మనము వర్గీకరిస్తున్నాం సెన్సస్ ఆఫ్ ఇండియా ప్రకారం. ఏంటి అంటే క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5, క్లాస్ 6. ఫస్ట్ 6 నుండి వద్దాం. క్లాస్ 6 ఏమంటామంటే గ్రామీణ వాతావరణం నుండి పట్టణ వాతావరణం వైపు మారుతున్న క్రమంలో ఉన్నటువంటి చిన్నవి అనమాట. దీన్ని మనం ట్రాన్సిషన్ సెటిల్మెంట్స్ అంటాం. అంటే అప్పుడప్పుడు ట్రాన్సిషన్ జరుగుతుంది, అంటే 5,000 కంటే తక్కువ జనాభా ఉన్నటువంటి ప్రాంతాలు. రెండోది సెమీ అర్బన్, 5,000 నుండి క్లాస్ 5 అంటే సెమీ అర్బన్ 5,000 నుండి 9,999 జనాభా ఉన్నది. వెరీ స్మాల్ టౌన్స్ 10,000 నుండి 19,999. స్మాల్ టౌన్స్ 20,000 నుండి 49,999. మీడియం టౌన్స్ 50,000 నుండి 99,999. లార్జ్ సిటీస్ 1,00,000 కంటే ఎక్కువ జనాభా ఉంటాయి. సో సెన్సస్ ఆఫ్ ఇండియా ప్రకారం మనం ఎన్ని క్లాసెస్గా క్లాసిఫై చేస్తున్నాము? 6 క్లాసెస్గా క్లాసిఫై చేస్తున్నాం. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? మన ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ మనకు ఆప్షన్ 4 అనేది మనకు రైట్ ఆన్సర్ అయిపోతుంది అనమాట. సో దట్స్ ద రైట్ ఆన్సర్. సో ఇవన్నీ మనకు ఎకానమిక్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ పార్ట్. ఐ హోప్ యూ లైక్ ఇట్. దిస్ ఇస్ యువర్ నరేష్ సార్. థ్యాంక్ యూ. బై, టేక్ కేర్. మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఒకవైపున ట్రైబ్స్ ఇచ్చాడండి, మరోవైపున ఏమి ఇచ్చాడంటే కంట్రీని ఏమి ఇచ్చాడు. ఒకవైపున ఏమి ఇచ్చాడమ్మా ట్రైబ్స్, గిరిజన తెగల పేరు ఇచ్చాడు, మరోవైపున కంట్రీస్ అని ఇచ్చాడు. సో ట్రైబ్స్లో ఎస్కిమోస్ అన్నాడు, అండ్ మసాయి అన్నాడు, బిడోయిన్స్ అన్నాడు, బుష్మెన్స్ అన్నాడు. ఎస్కిమోస్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా మన భూమి ఎలా ఉంటే చూసుకోమ్మా. ఈ ఎస్కిమోలు అనే వాళ్ళని మనం బలంగా నమ్ముతాం ఏంటంటే స్వర్గం ఏదైతే ఉందో, చనిపోయిన తర్వాత మనం స్వర్గం అంటాం కదా, ఆ స్వర్గానికి దారి చూపే తెగ అని ఎవరిని అంటారంటే ఈ ఎస్కిమోస్ని అంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా నార్త్ పోల్ ఏదైతే ఉందో ఈ ధ్రువ ప్రాంతం అండి, నార్త్ పోల్ మీన్ ధ్రువ ప్రదేశం, ధ్రువ ప్రాంతం ఎక్కడైతే ఉందో ఈ ధ్రువ ప్రాంతం వద్ద వీళ్ళు ఎక్కువగా మంచు ప్రాంతాల్లో పోలార్ రీజియన్లో నివసించేటువంటి తెగండి. సో పోలార్ రీజియన్ అంటే మీకు తెలుసు కదా, మ్యాక్సిమం పోలార్ ఆర్ వీళ్ళని ఇంకో ప్రదేశం ఏమంటారంటే టండ్రా రీజియన్ అంటారు. ఈ పోలార్ లేదా టండ్రా రీజియన్లో వీళ్ళు నివసించేటువంటి ప్రధానమైనటువంటి తెగ. వీళ్ళు ఎక్కడంటే సైబీరియను, నార్త్ సైబీరియా నేను ఇక్కడ మనం చూసుకుంటే సైబీరియా కావచ్చు, గ్రీన్లాండ్, ఆ పైన ఉన్నటువంటి కంప్లీటెడ్గా ఆర్కిటిక్ ఓషన్ అండి ఏదైతే ఉందో ఈ ఆర్కిటిక్ మహాసముద్రానికి, ఆర్కిటిక్ ఓషన్ ఏదైతే ఉందో ఈ ఆర్కిటిక్ ఓషన్కి సంబంధించినటువంటి ప్రాంతంలో వీళ్ళు ప్రధానంగా నివసించి ఉంటారండి. సో దాన్ని బట్టి ఎస్కిమోస్ అనేవాళ్ళు ఎక్కడున్న ఆప్షన్ బట్టి కెనడా, నియర్ బై ఆర్కిటిక్ ఓషన్ కనుక కెనడా వస్తుంది. మసాయి అన్నాడని, మసాయి అనేటప్పటికి ఇక్కడ చూసుకోండి, ఇక్కడ నేను రాస్తున్నాను. మసాయి అనేది మనకి నార్త్ ఆఫ్రికా, మిడిల్ ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా అండ్ ఇది ఏలైన మన ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అన్నమాట. 23.5 డిగ్రీల కర్కట రేఖ, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ 0 degrees ఈక్వేటర్ అండి,
ఈక్వేటర్ అండ్ 23.5 degrees ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ అండి, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్. సో దీనిలో ఈస్టర్న్ ఆఫ్రికా, ఇదంతా తూర్పు ఆఫ్రికాని, ఈ తూర్పు ఆఫ్రికా ప్రాంతంలో మనకి నివసించేటువంటి తెగ పేరు మసాయే. తూర్పు ఆఫ్రికాకు వచ్చినప్పటికీ పర్టికులర్గా లేదు కనుక కెన్యా ఇస్ ద తూర్పు ఆఫ్రికా ప్రాంతంలో పర్టికులర్గా వ్యవసాయం చేసేటువంటి ఒక తెగ అండి. వీళ్ళు ప్రధానమైన వృత్తి వ్యవసాయం చేయడం. వీళ్ళంతా కూడా తూర్పు ఆఫ్రికాలో ఉంటారు, లేదా కొంతవరకు సెంట్రల్ ఆఫ్రికాలో ఉంటారని, మధ్య ఆఫ్రికా ప్రాంతంలో ఉంటారు. వీళ్ళు మెసాయిస్ అని. ఇక్కడ పోతే బిడోయిన్స్ అండ్ బుష్మెన్స్ అనేవాళ్ళు ఉంటారు. బుష్మెన్ అనేవాళ్ళు చాలా బాగా వేటాడే తెగ. వీళ్ళు బోట్స్వానా ప్రాంతంలో ఉంటారు, బుష్మెన్స్ అండి. బిడోయిన్స్ ఈజ్ మనకు ఉండేటువంటి సౌదీ అరేబియా అండి. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే 3 తర్వాత మనకి 4 and 2 and 1 అండి. 3 4 and 2 1 అనేది అవుతుంది. మనకి సౌదీ అరేబియా ఇలా ఉంటుంది, ఈ పక్కన ఈ విధంగా ఉంటుంది. ఇట్స్ కాల్డ్ సౌదీ అరేబియా. సౌదీ అరేబియాకి ఆఫ్రికాకి మధ్యలో ఒక సముద్రం ఉంటుందని, దాని పేరే ఎర్ర సముద్రం, రెడ్ సీ అండి. ఎర్ర సముద్రం, రెడ్ సీ అనేది ఉంటుంది. ఓకేనా. ఈ ఎర్ర సముద్రానికి ఏదైతే ఉందో, ఎర్ర సముద్రానికి ఒకవైపున సౌదీ అరేబియా ఉంటుంది. ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి మనం చూసుకునేటప్పటికి బిడోయిన్స్ అనేవాళ్ళు, బిడోయిన్స్ అంటారు లేదా బిడోయిన్స్ అని పిలుస్తారు. వీళ్ళు ప్రధానంగా నివసించేటువంటి తెగలు. ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి కొంతమంది గిరిజన తెగలండి. వీళ్ళు కాకుండా అబోరిజిన్స్ అనేవాళ్ళు ఉంటారు. ఆస్ట్రేలియాలో ప్రధానంగా అబోరిజిన్స్ అంటారు. అట్లాగే మనకి న్యూజిలాండ్లో కుకీ అనే ట్రైబ్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర కుకీ అనే ట్రైబ్స్. అలాగే మనకి అఫ్రీద్ అనే వాళ్ళు ఉంటారు పాకిస్తాన్లో. ఇండియాలో అయితే నార్త్ ఈస్టర్న్ నుండి గోండులని, బిల్స్ అని, లేదా మనకున్న కోయ తెగ అని, సెంచు అని, లంబాడి అని, ఎరుక అని, లేదా మనకున్నటువంటి కోండూస్ అని, కోరియా అని చాలా వరకు ఉంటారు ఇండియాలో. మరి ఇండియాలో ఉన్నటువంటి అతిపెద్ద తెగ అంటే బిల్స్ అనే వాళ్ళు వస్తారండి. ఈ బిల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు భారతదేశంలో అతిపెద్ద గిరిజన తెగ ఎవరండి అంటే బిల్స్ అని. ఇండియాలో ఎక్కువ పాపులేషన్ ఎవరిది ఉంటుందంటే బిల్స్ది ఎక్కువ పాపులేషన్ ఉంటుంది. ఓకేనా. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇప్పుడు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రెజెంట్స్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ది ఏరియా ఆఫ్ ది కాంటినెంట్ అన్నాడు. క్రింది వాటిలో ఖండాల వైశాల్యం యొక్క సరైన అవరోహణ క్రమంలో అమర్చమన్నాడు. అంటే పెద్ద నుండి చిన్న దీనికి రావాలండి. అవరోహణ క్రమం, ఆరోహణం, అవరోహణం. అవరోహణం అన్నాడంటే మనం చూసుకుంటే 5 అక్షరాలు ఉన్నాయి కానీ పెద్దది. సో ఖండాలన్నింటికంటే పెద్దది ఎవరు వస్తారు? ఆసియా. ఆసియా తర్వాత ఆఫ్రికా, ఆఫ్రికా తర్వాత ఉత్తర అమెరికా, ఉత్తర అమెరికా తర్వాత యూరప్. ఇలా మనకున్నటువంటి యూరప్ తర్వాత అంటార్కిటికా వస్తుంది, దక్షిణ అమెరికా వస్తుంది, దక్షిణ అమెరికా తర్వాత అంటార్కిటికా వస్తుంది, అంటార్కిటికా తర్వాత ఆస్ట్రేలియా. ఖండాలన్నింటికంటే చిన్నది. సో ఇక్కడ మనకి కాంటినెంట్స్ అనేవి ఎన్ని ఉన్నాయంటే 7 కాంటినెంట్స్, అండ్ ఓషన్స్ ఎన్ని ఉన్నాయంటే 5 ఓషన్స్ అని. బట్ దీన్ని లిథోస్పియర్లో మేజర్గా ఉన్నటువంటి టెక్టానిక్ ప్లేట్స్, లిథోస్పియర్లో మేజర్ ప్లేట్స్ అనేవి ఎన్ని ఉన్నాయంటే 7 ఉంటాయి. మైనర్ ప్లేట్స్ అనేవి 6 ఉంటాయండి. సో మైనర్ ప్లేట్స్లో లిథోస్పియర్ అనేటప్పటికి మనకి క్రస్ట్, మ్యాంటిల్, కోర్లో అప్పర్ మ్యాంటిల్ ఏదైతే ఉందో అప్పర్ మ్యాంటిల్ అండి. భూపటలం యొక్క ఎగువ పొర. ఈ భూపటలం యొక్క ఎగువ పొర ఏదైతే ఉందో ఈ ఎగువ పొర నుండి మన యొక్క భూమిలో కాంటినెంటల్ ప్లేట్ అండ్ ఓషియానిక్ ప్లేట్స్ అనేవి 2 ఉంటాయి. ఓకే, కాంటినెంటల్ ప్లేట్ అండ్ ఓషియానిక్ ప్లేట్స్ ఉంటాయి. ఈ కాంటినెంటల్ ప్లేట్స్ని 7 ప్లేట్స్ గాను అండ్ ఓషియానిక్ ప్లేట్స్ని 6 పార్ట్స్ గాను డివైడ్ చేస్తారు. దాన్ని మేజర్ అండ్ మైనర్ అనేటువంటి ప్లేట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఈ అప్పర్ మ్యాంటిల్ దగ్గర ఉన్నటువంటి పొర పేరు ఏంటంటే ఎస్థినోస్పియర్ అనేటువంటి లేయర్ అండి. ఎస్థినోస్పియర్ అనే పొర ఉంది. ఆ ఎస్థినోస్పియర్ అనే లేయర్ పైన మనకి 7 కాంటినెంటల్ ప్లేట్స్లో మనకి ఇంకా ఓషనిక్ మేజర్ అండ్ మైనర్ ప్లేట్స్ అడుగుతుంటాడు. మేజర్ ప్లేట్స్ ఆర్ 7 అండ్ మైనర్ ప్లేట్స్ ఆర్ 6 అండ్ ఓకేనా. సో దీంట్లో ఖండాలు అనేవి మేజర్ ప్లేట్స్లో
సో 7 కాంటినెంట్స్ వస్తాయి అండ్ 1 ఓషనిక్ ప్లేట్ కూడా వస్తుందండి. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. లిస్ట్ 1 లిస్ట్ 2 ఇచ్చాడు. ఒకవైపున స్ట్రైట్ లైన్స్ ఇచ్చాడు, మరోవైపున అవి దేని మధ్యన ఉన్నాయని అడిగాడు. ముందుగా స్ట్రైట్ అంటే ఏంటో తెలియాలండి. ఏ నేరో ఆఫ్ వాటర్ బాడీ. ఫస్ట్ ఇంగ్లీష్ మీడియంలో చూసుకుంటే ఏ నేరో ఆఫ్ వాటర్ బాడీ, చూడమ్మా, ది ఆర్ ఏ నేరో ఆఫ్ వాటర్ బాడీ, ఏ నేరో ఆఫ్ వాటర్ బాడీ, a narrow of water body existing between two large land mass is called ఏక స్ట్రైట్. దీన్ని జల సంధి అంటారండి. తెలుగులో ఏమంటారంటే జల సంధి అంటారు. జలసంధి ఏంటంటే రెండు ప్రధాన భూభాగం, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనే ఒక మేజర్ ల్యాండ్, శ్రీలంక అనే ఒక భూభాగం ఉంది. రెండు ప్రధాన భూభాగాల మధ్య సన్నగా ఉన్న ఒక జల భాగాన్ని ఏవైతే ఉంటుందో సన్నగా ఉండే ఒక జల భాగం లేదా ఒక జల భాగంను జలసంధి అంటారండి, స్ట్రైట్ అంటారు. అందుకే మనం ఏమన్నాడు, ద నేరో ఆఫ్ వాటర్ బాడీ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ 2 లార్జ్ ల్యాండ్ మాస్ ఇస్ కాల్డ్ అని. అంటే రెండు ప్రధాన భూభాగాలను వేరు చేస్తుంది, రెండు ఓషన్స్ని ఇక్కడ ఏం చేస్తుందని కనెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి చూసుకుంటే ఇండియా అండ్ శ్రీలంక మధ్యన ఉన్నటువంటి ఇలాంటి ఒక స్ట్రైట్ పేరే పాక్ అనే స్ట్రైట్ అని. ఇది బే ఆఫ్ బెంగాల్ని ఇండియన్ ఓషన్ని కనెక్ట్ చేస్తుంది, ఇండియాని శ్రీలంకని సపరేట్ చేస్తుంది. అట్లాగే చూసుకుంటే జిబ్రాల్డర్ స్ట్రైట్ లైన్ అన్నాడు. జిబ్రాల్డర్ అనేది ఇక్కడ స్మాల్ డయాగ్రామ్ వేస్తున్నాను. జిబ్రాల్డర్ అనేది ఇలా ఉంటుందాం. ఇక్కడ మనకున్నటువంటి ఇలా ఉండేటువంటి ఈ సముద్రం పేరే మనకి మధ్యధరా సముద్రం. చిన్నగా రాస్తాం చూసుకోండి, మధ్యధరా సముద్రం. ఇటువైపున ఉన్న ఈ సముద్రం పేరే అట్లాంటిక్ ఓషన్. ఓకేనాము. ఇక్కడ ఉన్నటువంటి ఈ కాంటినెంట్ పేరు ఈ కాంటినెంట్ ఆఫ్రికా, ఈ కాంటినెంట్ పేరు యూరప్. అది యూరప్ ఖండాన్ని ఆఫ్రికా ఖండానికి మధ్యలో ఉన్నటువంటి సీనే మెడిటేరియన్ సీ అని, మధ్యధరా సముద్రం. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ మెడిటేరియన్ సీని అట్లాంటిక్ ఓషన్ని ఇలా కలిపినటువంటి ఒక నేరో ఆఫ్ వాటర్ బాడీ పేరే జిబ్రాల్డర్ స్ట్రైట్ లైన్ అంటారు. అంటే జిబ్రాల్డర్ అనే జలసంధి మధ్యధరా సముద్రాన్ని అట్లాంటిక్ మహాసముద్రాన్ని కనెక్ట్ చేస్తుంది, యూరప్ని ఆఫ్రికాని సపరేట్ చేస్తుందండి. సో దీని ప్రకారం ఆఫ్రికా యూరప్ మధ్యన ఉన్నాడు కనుక ఈజ్ అ 3 ఆన్సర్. ఓకేనా. సెకండ్ వన్ బేరింగ్ స్ట్రైట్ లైన్ అన్నాడు. ఇక్కడ రాస్తాను చూడండి, బేరింగ్ అనే స్ట్రైట్ లైన్ ఇలా మనకి రష్యా ఆసియా ఉంటుంది. ఆసియాలో చివరి భాగం ఇది. ఇట్లా మనకి అలాస్కా, నార్త్ అమెరికాలో అలాస్కా అనేది ఉంటుంది. ఈ పైన ఉండేటువంటి ఓషన్ పేరు ఆర్కిటిక్ అనేటువంటి ఓషన్ ఉంటుంది. ఇక్కడ ఉండేటువంటి ఓషన్ పేరు పసిఫిక్ ఓషన్ అండి, పసిఫిక్ మహాసముద్రం ఉంటుంది. ఇదంతా కూడా అమెరికా ఎలా ఉంటుంది. ఈ రెండింటి మధ్యన ఒక నేరో ఆఫ్ వాటర్ బాడీ ఉంది కదా, వీటి పేరే మనకి బేరింగ్ స్ట్రైట్ లైన్. సో బేరింగ్ అనేది మనకి ఇక్కడ చూసుకునేటప్పటికి ఆసియాకి ఉత్తర అమెరికాకి మధ్యన వస్తుంది బేరింగ్. ఒకవైపున ఆసియా అంటే రష్యాకి అలాస్కాకి మధ్యలో వచ్చి ఏ రెండు ఓషన్ కలుపుతుంది, ఆర్కిటిక్ మహాసముద్రాన్ని పసిఫిక్ మహాసముద్రాన్ని కనెక్ట్ చేస్తుంది, ఆసియాని ఉత్తర అమెరికాని వేరు చేస్తుంది. ఈ బేరింగ్ అనే స్ట్రైట్ గుండా మనకి ఇంటర్నేషనల్ డేట్ లైన్ అయినటువంటి అంతర్జాతీయ దినరేఖగా చెప్తున్నటువంటి 180 డిగ్రీల తూర్పు మరియు పశ్చిమ రేఖాంశం అనేది ఈ స్ట్రైట్ లైన్ గుండానే ప్రయాణిస్తుంది. అంటే ఇక్కడ ఆర్కిటిక్ మహాసముద్రాన్ని పసిఫిక్ మహాసముద్రాన్ని టచ్ చేసుకుంటూ వెళ్తుందండి. ఓకేనా. నెక్స్ట్ మలక్కా స్ట్రైట్ లైన్ ఉంది, సెకండ్ ఆప్షన్. ఇక్కడ మలక్కా అనేది ఇక్కడ రాస్తాను చూడండి. ఇలా మన ఇండియా అనేది ఇలా ఉంటుంది కదండి, ఇలా ఉండి మయన్మార్ ఇలా ఉంటుంది, థాయిలాండ్, ఇలా మలేషియా, ఇండోనేషియా. ఇండోనేషియా, అంటే మలేషియా. ఈ మలేషియాకి ఇండోనేషియాకి మధ్యలో ఇలా ఉన్న ఈ స్ట్రైట్ లైన్ పేరే మలక్కా జలసంధి. ఇట్లా ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఉన్న స్ట్రైట్ లైన్ ఏంటంటే పాక్ స్ట్రైట్ లైన్. ఇది మనకి ఏ జలసంధి అంటే పాక్ అండి. ఇది మనకి ఏ స్ట్రైట్ లైన్ అంటే మలక్కా స్ట్రైట్ అండి. ఇది ఏ స్ట్రైట్, మలక్కా స్ట్రైట్ లైన్.
అండ్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి, ఇండోనేషియాని మలేషియాని మధ్య ఉండేటువంటి స్ట్రైట్ లైన్. ఇక హర్మస్ స్ట్రైట్ లైన్ అండి, గల్ఫ్ ఆఫ్ పర్షియా గల్ఫ్ ఆఫ్ ఒమన్ మధ్యన ఉంటుంది హర్మస్ స్ట్రైట్ లైన్. హర్మస్ అనేది ఇక్కడ చిన్న డయాగ్రామ్ వేస్తాను చూసుకోండి. ఇట్లా ఉన్నటువంటిది ఆఫ్రికా, అరేబియన్ సీ ఇట్లా ఉంటుంది కదా, యెమెన్ కంట్రీ, ఒమన్ కంట్రీ ఇస్ కాల్డ్. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, యాస్పిరెంట్ చూసుకోండి, ఇలా ఉంది కదా, దిస్ ఈజ్ కాల్డ్ పెర్షియన్ అండి. దీని పేరే పెర్షియన్ అంటారు, గల్ఫ్ ఆఫ్ పెర్షియన్. ఐ మీన్ ఓల్డ్ నేమ్, ప్రజెంట్ నేమ్ ఇరాన్ అండి, ఇరాన్. ఈ ఇరాన్కి చూశారు కదా, ఈ మధ్యలో ఉన్న ఈ స్ట్రైట్ లైన్ పేరే హర్మజ్ అనే స్ట్రైట్ లైన్ అండి. ఇది మ్యాక్సిమం ఏంటంటే ఆయిల్ ఎక్స్పోర్టింగ్కి, ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయడానికి ఉపయోగపడేది. ఈ కంట్రీ నేమ్ సౌదీ అరేబియా. సౌదీ అరేబియా దిగున యెమెన్ ఉంది, ఒమన్ ఉంది, పర్షియా ఉంది. పర్షియాకి గల్ఫ్ ఆఫ్ ఒమన్కి మధ్య ఉన్న ఒక జలసంధి పేరే హర్మస్ స్ట్రైట్ లైన్స్. ఈ జలసంధులన్నీ కూడా, ఈ స్ట్రైట్స్ అన్నీ కూడా దేనికి ప్రధానమైనటువంటివి అంటే, దేనికి ఉపయోగిస్తారంటే ట్రేడ్ అండి, వ్యాపారం. వీటి ద్వారా ప్రధానంగా ఏం చేయొచ్చు అంటే వ్యాపార రంగాన్ని ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ చేయడానికి ఇవి కీలక పాత్రను పోషిస్తాయి. చాలా దేశాల మధ్య ఆర్థికంగా ఇవి ఎంతో సహకారం అందిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హర్మజ్ అనే స్ట్రైట్ లైన్ ఇరాన్ వాళ్ళది. వాళ్ళ ఆ యొక్క స్ట్రైట్ లైన్ క్లోజ్ చేస్తే గల్ఫ్ కంట్రీస్లో ఉన్న ఆయిల్ అంతా ఏమవుతుంది, యెమెన్ కంట్రీలో కానీ, ఒమన్లో కానీ, సౌదీ అరేబియాలో కానీ, లేదా యూఏఈలో కావచ్చు, లేదా ఖతర్ వంటి దేశాల్లో ఉత్పత్తి అయిన చమురు, సహజవాయువు వంటివి ఎక్స్పోర్ట్ అవ్వడానికి మరి వేరే రూట్ లేదండి. త్రూ ఇలా ఒక డిజార్ట్ అండి, ఎడారి ద్వారా మళ్ళీ రెడ్ సీలోకి వచ్చి ఎక్స్పోర్ట్ చేయాలి. చాలా ఎక్స్పాండ్ చేస్తారు, అంటే ఖర్చుతో కూడుకున్న పని అది. సో ఇలాంటి స్ట్రైట్ లైన్ చూడండి, ఎక్కడ ఉన్న ఏ స్ట్రైట్ లైన్ అయినా వ్యాపార రీత్యా చాలా వరకు ఉపయోగపడుతూ ఉంటాయండి. ఓకేనా. సో దీన్ని బట్టి మీరు ఆన్సర్ ఇక్కడ ఏమొస్తుంది అంటే థర్డ్ 133 కనుక ఏ ఎంత వస్తుందమ్మా 3 అండ్ 2 1 అండ్ 4 2 అండి. సో ఆన్సర్ ఈజ్ 3 అండి. ఓకేనా. నెక్స్ట్ వన్ అండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. హిల్స్ ఇచ్చాడు, స్టేట్స్ ఇచ్చాడు. ఇక్కడ గారో హిల్స్ అన్నాడు, మిరి హిల్స్ అన్నాడు, డోలిగుట్ట హిల్స్ అన్నాడు, దాల్మా అన్నాడండి. సో మనకి ఇక్కడ చూసుకుంటే గారో మేఘాలయ రాష్ట్రంలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకుంటే నేపాల్ అండి, సిక్కిం, ఎంటైర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. ఓకేనా. ఇక్కడ మనం చూసుకుంటే నేపాల్ అండ్ సిక్కిం ఈ స్టేటు, భూటాన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్లో మయన్మార్, అరుణాచల్ ప్రదేశ్లో కానీ, మణిపూర్ కానీ, మేఘాలయలో కానీ, త్రిపురలో. సో కంప్లీటెడ్గా మనకు ఉన్నటువంటి హిల్స్ ఇవన్నీ కలిపితే కాల్ ఈ హిల్స్ పేరే పూర్వాంచల్ మౌంటైన్స్. అంటే ఇక్కడున్న పూర్వాంచల్ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో, పూర్వాంచల్ పర్వతాలు ఏవైతే ఉన్నాయో, ఈ పూర్వాంచల్ పర్వతాలని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో, అంటే ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మేఘాలయలో వీటికి ఏమంటారంటే గారో కొండలని పిలుస్తాడు, కాశీ కొండలని పిలుస్తాడు, జయంతి కొండలని పిలుస్తాడు. గారో, కాశీ, జయంతి, గారో, కాశీ, జయంతి హిల్స్ అని అంటాడు. సో గారో ఈజ్ ద ఆప్షన్ ఏ. మిరి అనేది అరుణాచల్ ప్రదేశ్ రమణ. ఇక్కడ చూసుకుంటే మిరి కొండలు అంటాడు. మిరి కొండలు కావచ్చు, డాప్లా కొండలు కావచ్చు, మిస్మి కొండలు కావచ్చు, మిస్మి కొండలు కావచ్చు, లేదా అబోర్. అబోర్ ఈజ్ ద బోత్ స్టేట్స్ అండి, అరుణాచల్ ప్రదేశ్ అండ్ అస్సాం బార్డర్లో ఉండే అబోర్ అండి. ఆర్ లేదా పట్కాయ్ బమ్ హిల్స్ అండి, పట్కాయ్ బమ్ కొండలు. పట్కాయ్ బమ్ కొండలు అనేవి అరుణాచల్ ప్రదేశ్కి అండ్ నాగాలాండ్ బార్డర్లో ఉంటాయి. అరుణాచల్ ప్రదేశ్కి అస్సాంకి బోర్డర్లో ఉండే వాటిని అబోర్ కొండలు అన్నారు. అరుణాచల్ ప్రదేశ్కి నాగాలాండ్కి మధ్య బోర్డర్లో ఉండేది పట్కాయ్ బమ్ కొండలు అన్నారు. సో మిస్మి, మిరి, డాప్లా, అబోర్ ఇవన్నీ కూడా మనకి ప్రధానంగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పూర్వాంచల్ అనే పర్వతాలకి అక్కడున్న స్థానికంగా పిలువబడే పేర్లు. వాళ్ళందరూ గిరిజనులు అండి, ట్రైబ్స్. అక్కడ నివసించి ఉన్న గిరిజనులను బట్టి వాటికి ఆ పేర్లు వచ్చాయి. ఓకేనా. ఇక డోలిగుట్ట ఇస్ ద తెలంగాణలో ఎత్తైన ఒక ప్రదేశం ఇది, డోలిగుట్ట. దాల్మా అనేది ఒక రకమైన జార్ఖండ్లో ఉండేటువంటి ఒక కొండ.
దాల్మా అనేది యాక్చువల్గా ఒక వంటకం అండి. ఒడిస్సాలో దీనికి చాలా ప్రసిద్ధి చెందిన ఒక వంటకం. సో కొన్ని పప్పు ధాన్యాలన్నీ మిక్స్ చేసి వేసినటువంటి ఆ పౌష్టికాహారాన్ని ఇస్తూ ఉంటారు. ఇది బాలింతలకి దాల్మా అనేది. సో ఇక్కడ జార్ఖండ్లో ఉన్నటువంటి హిల్స్, జార్ఖండ్కి బీహార్కి మధ్యలో, జార్ఖండ్ అండ్ బీహార్కి బార్డర్లో మనకి రాజ్ మహల్ అనే కొండలు కూడా ఉంటాయి. రాజ్ మహల్ హిల్స్, రాజ్ మహల్ అనే కొండలు కూడా మనకు ఉంటాయండి. ఓకేనా. సరే ఇక్కడ 1, 3, 2, 4 అని. సో ఆన్సర్ ఏమవుతుందంటే 1 అవుతుంది. ఆన్సర్ అనేది 1 అండి. ఓకేనా. సో మనకి ఇలా ఉండేటువంటి మరిన్ని కొండలు ఉన్నాయి. అలాగే మణిపూర్లో మణి హిల్స్ అంటాడు, మిజోరంలో మిజో హిల్స్, లొసా హిల్స్ అంటాడు, త్రిపురలో త్రిపుర హిల్స్, నాగాలో నాగా హిల్స్ అని. ఈ నాగా కొండలు, మణి కొండలు, మిజో కొండలు, లొసా హిల్స్, త్రిపుర హిల్స్, మేఘాలయలో గారో, కాశీ, జయంతి కొండలన్నీ కూడా మనకి ఏ పార్ట్ అంటే పూర్వాంచల్ అనే పర్వతాల్లో ఒక భాగం అండి. ఓకేనా. నెక్స్ట్ మంచి కన్సిడర్ ది ఫాలోయింగ్ రివర్స్ అన్నాడని. క్రింది నదులను పరిశీలించండి అన్నాడు. పైన పేర్కొన్న వాటిలో గోదావరి ఉపనదులు ఏమన్నాడు. వంశధార రెవరు, ఇంద్రావతి రెవరు, ప్రాణహిత రెవరు, శబరి రెవరు, తాలిపేరు రెవరన్నాడు. మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి అన్నాడు. గోదావరి రివర్ అనేది మెయిన్గా 1465 కిలోమీటర్స్ టోటల్ లెంత్ ఆఫ్ గోదావరి రివర్. ఇక ఆరిజిన్ ప్లేస్ మహారాష్ట్రలో నాసిక్ జిల్లాలో త్రయంబకేశ్వరం వద్ద జన్మించి మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్ర, ఒడిస్సా సరిహద్దులు గుండా ప్రయాణిస్తూ చివరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 4 ప్రాంతాల్లో సముద్రంలో కలుస్తుంది. 7 భాగాలుగా విడిపోయి 4 ప్రాంతాల్లో కలుస్తుంది. ఇదంతా గోదావరి యొక్క ఆరిజిన్. ఇది దక్షిణ భారతదేశంలో పెద్ద నది, దక్షిణ భారతదేశంలో పొడవైన నది. సెకండ్ లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా, లాంగెస్ట్ రివర్ ఇన్ సౌత్ ఇండియా, లార్జెస్ట్ రివర్ ఇన్ సౌత్ ఇండియా. ఇది ఓకే. దీనికి ఉండే ఉపనదుల్ని గుర్తుపెట్టుకోవడానికి చిన్న కోడ్ని చూసుకుంటే, కోడ్ రూపంలో ఏం రాసినానంటే మనం ఆ కోడ్ ఏర్పాటు చేసుకున్నాం. పూర్ణ మరియు ప్రవరుడులు కలిసి, ఎవరండి పూర్ణ మరియు ప్రవరుడు కలిసి ఇద్దరండి. పూర్ణ మరియు ప్రవరుడు కలిసి కడెం నది దగ్గర ఉన్న కడెం అనే నది దగ్గర ఉన్న వీళ్ళు ఎంపీకి కిస్ చేశారండి. ఎంపీకి కిస్ చేస్తారండి. కిస్ చేశారు. ఓకేనా. ఓకే. ఇందులో మనకి ఏంటి సార్ ట్రిబ్యూటరీస్ అంటే పూర్ణ అనేది ఒక ట్రిబ్యూటరీ, ప్రవర అనేది ఒక ట్రిబ్యూటరీ, కడెం అనేది ఒక ట్రిబ్యూటరీ. వీళ్ళిద్దరు కలిసి కడెం నది దగ్గర ఉన్న ఎవరికండి ఎంపీకి కిస్ చేశారు కదా. ఎం అంటే మంజీరా రివర్ అండి. ఎం అంటే మంజీరా రివర్. పి అంటే ప్రాణహిత రివర్ అండి. ప్రాణహిత రివర్. ప్రాణహిత అనేది 3 నదుల కలయిక వల్ల ఏర్పడిన రివర్. ఏమిటి 3 రివర్స్ అంటే, ఒకటి పెన్గంగా రివర్, రెండోది వైన్ గంగా రివర్, వెన్గంగా అంటాడు, వైన్ గంగా రివర్ అండ్ వార్దా రివర్. పెన్గంగా, వెన్గంగా, వార్దా 3 నదులు కలిస్తే ఏర్పడే నది ప్రాణహిత. ఇది గోదావరి యొక్క ఉపనదుల్లో మెయిన్ ట్రిబ్యూటరీ అండ్ ప్రధానమైన ఉపనది ఈ యొక్క ప్రాణహిత. ఎంపీ కే అన్నాడు కదా, కిన్నెర సాని రివర్ అండి. కిన్నెర సాని రివరు. ఐ అన్నాడు కదా, ఇంద్రావతి రివర్ అండి. ఇంద్రావతి రివర్ దీనికి ఛత్తీస్గఢ్లో ఆరిజిన్ అవుతుంది. ఇంద్రావతి రివర్. శబరి ఎస్ అంటే శబరి రివర్. మరో ఎస్ అంటే సీలేరు రివర్. శబరి సీలేరు. అంటే దీని ప్రకారం మనకి ప్రాణహిత రివర్ అనేది ఒకటి వస్తుంది, ఇంద్రావతి ఒకటి వస్తుంది అండ్ శబరి అనేది మెయిన్. ఇక్కడ దీని ప్రకారం చూడండి బిసిడి అనేది ఆన్సర్ అవుతుందండి మనకి. యాక్చువల్గా బిసిడి అండ్ ఈ కూడా తాలిపేరు అనే రివర్ కూడా అవుతుంది. చిన్న ఉపనదికి ఉపనది ఇది. ఓకేనా.
సో వంశధార ఈజ్ నాట్ ఏ ట్రిబ్యూటరీ అండి. వంశధార అనేది ఒడిశా రాష్ట్రంలో జన్మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో కళింగపట్నం వద్ద సముద్రంలో కలుస్తుంది. బంగాళాఖాతంలో కలిసి ఒక నది వంశధార, తూర్పు కనుమల్లో జన్మించే నది. సో ఈ ఆన్సర్ ఏంటంటే వంశధార తప్పించి రిమైనింగ్ ఇవన్నీ నది. అంటే గోదావరి యొక్క ఉపనదులను గుర్తుపెట్టుకోవడానికి ఒక షార్ట్ కోడ్ ఏంటంటే పూర్ణ మరియు ప్రవరలు కలిసి కడెం నది దగ్గర ఉన్న ఎంపీకి ఏం చేశారు, కిస్ చేశారు. ఇందులో ప్రధానమైనది ప్రాణహిత. ప్రాణహిత అనేది మళ్ళీ 3 నదుల కలయిక వల్ల ఏర్పడింది అండి. పెన్గంగా, వైన్గంగా, వార్ధ అనే 3 నదులు కలిస్తే మనకి పిలువబడినది ప్రాణహిత రివర్ అండి. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఏరియా అండర్ ఫారెస్ట్ అన్నాడు. క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో అడవుల విస్తీర్ణ శాతం అత్యధికంగా ఉందన్నాడు. చాలా ఇంపార్టెంట్. మనకి అడవులు కానీ అడవుల శాతం కానీ ఫారెస్ట్ అడవులు లేదా అడవుల శాతం అండి, అడవులు శాతం పరంగా కానీ చూసుకుంటే అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు అనేటప్పటికి తెలియాలంటే మనకి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అనేది, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా డెహ్రాడూన్లో ఉందండి, హెడ్ క్వార్టర్ డెహ్రాడూన్. వీళ్ళు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి డేటా తయారు చేస్తారు. ఎప్పటి నుండి మొదలుపెట్టారు ఈ డేటా? 87 నుండి మొదలుపెట్టి లాస్ట్ డేటా 2023లో ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ అనే రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేది 1987లో ఫస్ట్ డేటా ఇచ్చారు. రీసెంట్గా 2023 ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ఇచ్చి లాస్ట్ డేటా ఎప్పుడు వస్తుంది? 2025లో లాస్ట్ డేటా ఇప్పుడు డిసెంబర్లో రానుంది, ఇంకా రాలేదు. ప్రస్తుతానికి 23 డేటా ప్రకారం ఇండియాలో ఉన్న టోటల్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఏరియా, మొత్తం అడవులు ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఏరియా, ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఏరియా 25.17% ఉందండి ప్రజెంట్ అడవులు. బేసిక్గా మన ఇండియాలో 1952, 1988 నేషనల్ ఫారెస్ట్ పాలసీ అటవీ విధానం ప్రకారం ఇండియాలో ఎంత శాతం అడవులు ఉండాలంటే 33% అడవులు కవర్ అయ్యి ఉండాలి. కానీ అడవులు ఉన్నది ఎంత శాతం ఉంది అంటే మనకి ప్రజెంట్ 25.17% ఉంది. 2023 డేటా ప్రకారం అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం అయితే మధ్యప్రదేశ్, సెకండ్ వన్ అరుణాచల్ ప్రదేశ్, థర్డ్ వన్ ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర ఈజ్ ద టాప్ 5 స్టేట్స్ 23 డేటా ప్రకారం. సో అడవుల శాతం ఎక్కువగా ఉన్న రాష్ట్రం అయితే ఇక్కడ ఉన్నటువంటిది అయితే లక్షద్వీపులు, లక్షద్వీపులు తర్వాత మిజోరం, మిజోరం తర్వాత అరుణాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ తర్వాత మేఘాలయ, మేఘాలయ, మణిపూరు, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్ ఇవన్నీ తర్వాత రాష్ట్రం. క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో అడవుల విస్తీర్ణ శాతం అన్నాడు. విస్తీర్ణ శాతం ఎక్కువగా ఉండేటువంటిది అయితే ఎక్కడైతే మాత్రం అరుణాచల్ ప్రదేశ్ అయ్యారు. యాక్చువల్లీ వీటికంటే ముందు మనకి ఎవరున్నారు? లక్షద్వీపులు ఉన్నారు, 2 మిజోరం, 3 అరుణాచల్ ప్రదేశ్. కానీ ఇక్కడ వచ్చిన ఆప్షన్ బట్టి మనకి అరుణాచల్ ప్రదేశ్ అనేది ఫస్ట్ ప్లేస్ వస్తుంది. ఇవి అడవుల సంఖ్య, ఇవి అడవుల శాతం. రెండింటికి తేడా ఏంటంటే తక్కువ ప్రాంతంలో డెన్సిటీ, సాంద్రత అంటారండి. అటవీ సాంద్రత, సాంద్రత మీన్ డెన్సిటీ. డెన్సిటీ ఆఫ్ ఫారెస్ట్ అంటే డెన్సిటీ ఆఫ్ ఫారెస్ట్ అంటే అడవుల యొక్క శాతం. తక్కువ ప్రాంతంలో ఎక్కువ అడవుల కనుక ఉంటే దాన్ని ఏమంటారు? అటవీ సాంద్రత అంటారు. ఆ రాష్ట్ర వైశాల్యమే చాలా తక్కువ అండి. వాటిలో అధికంగా ఏమున్నాయి? ఉన్నదే తక్కువ భూభాగం, వాటిలో ఎక్కువ శాతం ఏం కవర్ అయ్యి ఉన్నాయి? అడవులు కవర్ అయ్యి ఉంటే దాన్నే డెన్సిటీ ఆఫ్ ఫారెస్ట్ అంటారు. ఓకేనండి. సో రీసెంట్ డేటా 2023. ఇప్పుడు నవంబర్, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మంత్, నెక్స్ట్ మంత్లో అప్డేట్ వస్తుంది, అది మీరు చూసుకోండి. ఒకవేళ రాకపోతే జనవరిలో వస్తుంది. ఈ మధ్యలో ఎగ్జామ్ ఏదైనా జరిగితే ఇదే ఇస్తాడండి. ఓకేనా. ఇవి అడవుల సంఖ్యాపరంగా ఎక్కువగా ఉండే రాష్ట్రాలు, ఇవి అడవుల శాతం పరంగా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు. సంఖ్యకి శాతానికి ఏరియా అండ్ పర్సంటేజ్ అని, పర్సంటేజ్ అని చెప్పాను కదా, డెన్సిటీ ఆఫ్ ఫారెస్ట్ అండి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు, లిస్ట్ 1 అన్నాడు, లిస్ట్ 2 ఇచ్చాడని. మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పి లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 ఇచ్చాడు. హీరాకుండ్ ప్రాజెక్ట్ అన్నాడు, హల్దియా రిఫైనరీ అన్నాడు, తారాపూర్ న్యూక్లియర్ స్టేషన్ అన్నాడు, కుద్రేముఖి హిల్స్ అన్నాడు.
ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్కటి అడిగాడండి. హీరాకుడ్ ఇస్ ద నీటిపారుదల ప్రాజెక్ట్, ఇది ఒడిస్సాలో ఉంది. ఇక్కడే రాస్తాను. ఏ నదిపై నిర్మించారంటే మహానది. ఇస్ ది లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా, భారతదేశంలో అతి పొడవైన డ్యామ్ అండి. ది లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా, ది లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా, భారతదేశంలో అతి పొడవైన డ్యామ్ అండి హీరాకుడ్ డ్యామ్. ఓకేనా. నెక్స్ట్ హల్దియా ఆయిల్ రిఫైనరీ సెంటర్ ఇస్ ద వెస్ట్ బెంగాల్ అండి. ఇది చమురు శుద్ధి కర్మాగారం అండి హల్దియా. హల్దీ అనేది ఆయిల్ రిఫైనరీ సెంటర్తో పాటు ఇక్కడ ఏముందమ్మా పెట్రో కెమికల్స్ కూడా ఉంది. పెట్రో కెమికల్స్ కూడా ఉన్నాయండి మనకున్నటువంటి హల్దియా. తారాపూర్ ఇస్ ద మహారాష్ట్ర, ద ఫస్ట్ న్యూక్లియర్ అటామిక్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా. తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ అండి. ఎడన TAPS అండ్ ట్యాప్స్ అని. తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ 1969లో ఫామ్ అయింది. ద ఫస్ట్ న్యూక్లియర్ అటామిక్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా, ట్యాప్స్ అని. కుద్రేముఖ్ ఇస్ ద కర్ణాటకలో ఐరన్ ఓర్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి కొండలండి కుద్రేముఖ్ అని. అది ఇనుపు ధాతువుని వెలికి తీసేటువంటి ప్రదేశం కుద్రేముఖ్ కొండల్లో తీస్తారు. కెమ్మనగుడి అనే కొండల్లోనూ ఎక్కువగా మనం తీస్తారు. ఐరన్ ఓర్ని ఇంపోర్ట్ చేస్తూ ఉంటారండి. ఓకేనా. సో దీని ప్రకారం మనం చూసుకుంటే ఆన్సర్ ఈజ్ ఏమొస్తుందామంటే 3 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. అంటే ఒకటేమో పెట్రోకెమికల్, ఒకటేమో ఆయిల్కి, ఒకటేమో ప్రాజెక్ట్ నీటిపారుదల ప్రాజెక్ట్, ఒకటి కర్ణాటకలో ఉండేదంతా హిల్స్ అంతా కూడా ఐరన్ ఓర్ మినరల్స్కి, ఒకటేమో న్యూక్లియర్ పవర్. వీటన్నింటిని మన ఇండియాలో దీనికి ఒకటి ఇచ్చాడండి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. మనకి బేసిక్గా ఎక్కడ మనం చూసుకుంటే వెన్ డిడ్ ద ఫస్ట్ ఆయిల్ ఎనర్జీ క్రైసిస్ అక్యూర్ ఇన్ ఇండియా, భారతదేశంలో మొదటి చమురు సంక్షోభం, శక్తి సంక్షోభం ఎప్పుడు సంభవించింది అని ఇచ్చాడని. చాలా మంచి క్వశ్చన్ ఇది. 50 నుండి 60 మధ్యలోన, 30 నుండి 40 మధ్యలోన, 90 నుండి 2000 మధ్యలోన, 70 నుండి 80 మధ్యలోనంటే మనకి బంగారము ఆయిల్ క్రైసిస్ అనేది ఎప్పుడు కూడా 70 నుండి 80 మధ్యలో బాగా వచ్చింది. ఎందువల్లంటే 1973, 1974లో మధ్యలో యమన్ కిప్పూర్ అని ఎక్కడేమన్నా యోమ్ కిప్పూర్, ఈ యోమ్ కిప్పూర్ యుద్ధం అనేది జరిగింది సౌదీ అరేబియా దగ్గర. యోమ్ కిప్పూర్ యుద్ధం జరగడంతో కొంత ఆర్థికంగా చమురు సంక్షోభం నిలిచిపోయిందండి. ఎక్కడండి ఇది? సౌదీ అరేబియాలో, సౌదీ అరేబియా ప్రాంతంలో యోమ్ కిప్పూర్ యుద్ధం కారణంతో 73-74లో చమురు సంక్షోభం బాగా ఇండియాలో ఎఫెక్ట్ వచ్చింది. రెండవది 1980, 79-80 మధ్యలో మనకి ఇరాన్ విప్లవం రావడం జరిగింది. ఇరాన్లో ఒక విప్లవం వచ్చింది. ఈ ఇరాన్ విప్లవం వల్ల కొంత ఆయిల్ సంక్షోభం అనేది ఏర్పడింది. ఇరాన్ విప్లవం, ఈ రెండింటి కారణం వల్ల భారతదేశం మీద కొంత ఆయిల్ చమురు ఎక్స్పెండిచర్ అనేది కొంతవరకు ఇబ్బంది కలిగిందండి. చమురు ఉత్పత్తి అనేది జరిగింది. సో దీనివల్ల మనకి ప్రధానంగా 2 రకాలుగా భారతదేశంలో దాని ఎఫెక్ట్ అనేది కొంతవరకు మనకి కనిపించింది. ఎప్పుడెప్పుడు చూసుకోండి మీరు, ప్రధానంగా 1970 మరియు 1980 మధ్యలో ప్రధానమైనటువంటి సంక్షోభం అనేది మనకి ఏర్పడడం జరిగింది. ఈ యొక్క ఒకటి యమన్ కిప్పూర్ యుద్ధం, ఒకటి తర్వాత ఇరాన్ విప్లవ కారణంతో. ఓకేనండి. సో ఇక్కడ ఎక్కువగా present largest oil producing states in India. ప్రజెంట్ అయితే మన ఇండియాలో ఎక్కువగా చమురును వడపోసేది రాజస్థాన్ అండ్ గుజరాత్ అనేది ప్రధానమైనటువంటి రాష్ట్రాలుగా ఉన్నాయి. అండ్ థర్డ్ వన్ ఈజ్ అస్సాం అండి. మన ఇండియాలో ద ఫస్ట్ ఆయిల్ రిఫైనరీ సెంటర్ ఇన్ ఇండియా కూడా, దేశంలో మొదటి చమురు శుద్ధి కర్మాగారం కూడా దిగ్బాయ్ ఆయిల్ రిఫైనరీ సెంటర్ ఈజ్ మన ఇండియాలో ఫస్ట్ ఆయిల్ రిఫైనరీ సెంటర్ దిగ్బాయ్లో స్టార్ట్ చేస్తారండి. ఏ రాష్ట్రంలో ఉందంటే అస్సాం. ఫస్ట్ ఆయిల్ రిఫైనరీ సెంటర్ ఇన్ ఇండియా. ఓకేనా. సరే నెక్స్ట్ వన్ చూద్దామని మనం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యావ్ బీన్ అకార్డెడ్ జియోగ్రఫికల్ ఇండికేషన్ స్టేటస్ అన్నాడు.
క్రింది వాటిలో ఏది భౌగోళిక సూచి హోదాను పొందింది అన్నాడు. అంటే మన భారతదేశంలో జిఐ ట్యాగ్ ఇండికేషన్ యాక్ట్ అనేది 1998లో స్టార్ట్ చేశారు. యాక్ట్ అనేది జిఐ ట్యాగ్ యాక్ట్. ఫస్ట్ ప్రోడక్ట్ని 1999లో డార్జిలింగ్ టీని ఐడెంటిఫై చేశారు. ఫస్ట్ది అయితే డార్జిలింగ్ టీని ఐడెంటిఫై చేశారు. డార్జిలింగ్లో పండేటువంటి తేయాకును మొదటిసారిగా అందించి. సరే, ఇక్కడ మనకు ఉన్నటువంటి బనారసి జరీ మరియు చీరలు అన్నాడు. ఇది ఒకటి. కుంభకోణం బిటల్ లీఫ్ అన్నాడు. తమలపాకులు అండి. ఇది కేరళలో ఉన్న బిటల్ లీఫ్స్, కుంభకోణం తమిళనాడు అండ్ కేరళలో ఉన్నట్టు. అండ్ బెనారస్ ఈజ్ ఉత్తరప్రదేశ్లో ఉన్న జరీ చీరలు. హైదరాబాద్ హలీం రీసెంట్గాను మనకి ఇవ్వడం జరిగింది తెలంగాణలో. అండ్ చపాటా మిర్చి వరంగల్, ఇది కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి చపాటా మిర్చి అనేది వరంగల్ అని. టమాటా మిర్చి అంటారు దీన్ని. టమాటా అంత సైజులో ఉండి కాస్తూ ఉంటాయి. హైదరాబాద్ హలీంకును చపాటీ మిర్చికి రీసెంట్గా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడాను మనకి ఏంటండి జిఐ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్లు అండి. తెలంగాణ రాష్ట్రంలో చపాటా మిర్చితో కలిపి 18 జిఐ ట్యాగ్ ఉత్పత్తులు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎన్ని ప్రొడక్ట్స్ జిఐ ట్యాగ్ కేవలం ఉత్పత్తులకు మాత్రమే ఇస్తారండి, ప్రొడక్ట్స్కి మాత్రమే అందిస్తారు. తెలంగాణ రాష్ట్రం 18 ఉత్పత్తులను ఇప్పటి వరకు సొంతం చేసుకుంది జిఐ ట్యాగ్ని. చివరిగా వచ్చేది అండి చపాటీ మిర్చి. ఇది తెలంగాణ రాష్ట్రంలో వరంగల్, సూర్యాపేట, ఖమ్మం ఆ ప్రాంతంలో పండించేటువంటి టమోటా మిర్చి అని పిలుస్తారు. సో దీన్ని మనకి రీసెంట్గా అందించడం జరిగింది. ఓకేనండి. ఇది మనకి 2025 మార్చిలో నేను ఐడెంటిఫై చేస్తాను. 2025 మార్చి. ఓకేనా. సో ఇవన్నీ కూడా జిఐ ట్యాగ్. జిఐ ట్యాగ్స్ కేవలం ప్రొడక్ట్స్కి మాత్రం ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. ఉత్పత్తులకు మాత్రం ఇస్తారండి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దామండి. లిటరసీ రేట్ ఇన్ తెలంగాణ యాజ్ పర్ సెన్సస్ 2011 ఈజ్ అన్నాడు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో అక్షరాస్యత శాతం ఎంత? అప్పుడు ఉమ్మడిది కనుక విడగొడితే మనకి 66.5% అనేది తెలంగాణ రాష్ట్రం యొక్క 2011 లిటరసీ అక్షరాస్యత శాతం. దీంట్లో పురుషులు అక్షరాస్యత ఉన్నది, స్త్రీలు అక్షరాస్యత శాతం. పురుషుల యొక్క అక్షరాస్యత శాతం కనుక చూసుకుంటే దాదాపుగా మనకి 75.04% అనేది 75.04% ఉంది. స్త్రీల అక్షరాస్యత కనుక చూసుకుంటే మనకి దాదాపుగా 57.99% వరకు అక్షరాస్యత అనేది ఉంది. సో ఈ విధంగా ప్రస్తుతం దేశ అక్షరాస్యత అయితే 73.04 ఉంటారు. సిమిలర్గా 73.04% అంటారు. ఓవరాల్గా అయితే 74 అనేది కూడా కొంత ఎగ్జాక్ట్గా. దీనిలో లిటరసీ రేట్ ఎక్కువగా ఉన్నటువంటి స్టేట్ కేరళ తర్వాత మిజోరం తర్వాత మనకున్న త్రిపుర తర్వాత గోవా, ఇలా ఒరిస్సా రాష్ట్రాలన్నీ కూడా ఇవి దేశంలో ఉన్నటువంటి లిటరసీ స్టేట్. అక్షరాస్యత వాటి యొక్క స్థానం. మనది అయితే 2011 ప్రకారం 66.5% ఉందండి. ఓకేనా. ఇది ఈ యొక్క జాగ్రఫీ ఎక్స్ప్లెనేషన్ అండి. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 156. ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ incorporated in the Government of India Act 1935 was incorporated in the Constitution of India in 1950 as follows. The question is instrument of instructions. See, instrument of instructions, in fact, it was in the Act of 1935 passed by the British Parliament. So these instrument of instructions are nothing but DPSPs, Directive Principles of State Policies, Directive Principles of State Policy. Got it? So instrument of instruction, actually it was inserted by the British Parliament, British government in the Act of 1935, and that resemble as Directive Principles of State Policy in the Constitution of India. So instrument of instructions are nothing but DPSPs, so that we can choose second option as a answer. భారత ప్రభుత్వ చట్టం 1935లో పొందుపరిచిన ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ని 1950లో భారత రాజ్యాంగంలో ఈ విధంగా పొందుపరిచారు. బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు చాలా చట్టాలు చేశారు. అందులో అతి ముఖ్యమైన చట్టము భారత ప్రభుత్వ చట్టం 1935. ఆ చట్టంలో కొన్ని అంశాలను బ్రిటిష్ వారు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనే పేరుతో పొందుపరిచారు.
తర్వాత కాలంలో వీటిని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్నే మనము ఆదేశిక సూత్రాలుగా భారత రాజ్యాంగంలో రాయడం జరిగింది. సో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిజంబుల్ ఆఫ్ టీపీఎస్పీస్ అంటే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఆదేశిక సూత్రాలు లాంటివే. మనము ఈ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ఆదేశిక సూత్రాలుగా రాజ్యాంగంలో రాయడం జరిగింది. కాబట్టి ఈ ప్రశ్నకు రెండవ ఆప్షన్ సరైన సమాధానం. క్వశ్చన్ నంబర్ 157. Who among the following was a chairman of Union Constitution Committee in the Constituent Assembly? So for the making of the Indian Constitution, Constituent Assembly appointed total 22 committees, and among them, who is a chairman of Union Constitution Committee? That is nothing but Jawaharlal Nehru. So that answer is going to be third option, Jawaharlal Nehru. Jawaharlal Nehru not only the chairman of Union Constitution Committee, he is also chairman of Committee on Negotiating with the States and also the chairman of Union Powers Committee. Got it? But anyway, the answer for this question is third option, that is Jawaharlal Nehru, the chairman of Union Constitution Committee. If you see the other options, Ambedkar, very important, of course, is chairman of Drafting Committee. And also J.B. Kripalani, he was a chairman of subcommittee on fundamental rights. There are two committees related to fundamental rights. One committee is headed by Sardar Vallabhbhai Patel and a subcommittee on fundamental rights headed by J.B. Kripalani. And Alladi Krishnaswamy Iyer, he was the chairman of Credential Committee. Credential Committee. He was a chairman of Alladi Krishnaswamy. Was a chairman of Credential Committee. Alladi Krishnaswamy Iyer. So, but anyway, the answer for this question is third option. That is Jawaharlal Nehru. ఈ క్రింది వారిలో ఎవరు రాజ్యాంగ నిర్మాణ సభలో కేంద్ర రాజ్యాంగ కమిటీకి చైర్మన్గా ఉన్నారు? కేంద్ర రాజ్యాంగ కమిటీకి చైర్మన్గా ఉన్నారు. సో మనము భారత రాజ్యాంగ నిర్మాణము చేసేటప్పుడు రాజ్యాంగ పరిషత్ 22 కమిటీలను నియమిస్తే అందులో కొన్ని కమిటీలు, ముఖ్యమైన కమిటీలు చూసినట్లయితే కేంద్ర రాజ్యాంగ కమిటీ చైర్మన్ ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. కాబట్టి ఈ ప్రశ్నకు మూడవ ఆప్షన్ సమాధానం అవుతుంది. జవహర్లాల్ నెహ్రూ కేంద్ర రాజ్యాంగ కమిటీకే కాదు, కేంద్ర అధికారాల కమిటీకి కూడా ఆయన చైర్మన్గా వ్యవహరించాడు. అదేవిధంగా ప్రదేశ సంస్థానాల సంప్రదింపుల కమిటీకి కూడా నెహ్రూ గారు చైర్మన్గా ఉన్నారు. సో ఇతర ఆప్షన్లు చూస్తే అఫ్కోర్స్ అంబేద్కర్ గారు ముసాయిదా కమిటీ చైర్మన్గా ఉన్నారు. అండ్ జేబీ కృపలాని ప్రాథమిక హక్కుల సబ్ కమిటీకి చైర్మన్గా ఉన్నాడు. అదేవిధంగా అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఇతను క్రెడెన్షియల్ కమిటీకి చైర్మన్గా ఉన్నాడు. సో ఇందులో అతి ముఖ్యమైన కమిటీ కేంద్ర రాజ్యాంగ కమిటీ చైర్మన్ జవహర్లాల్ నెహ్రూ. కాబట్టి ఈ ప్రశ్నకు మూడో ఆప్షన్ సమాధానం. క్వశ్చన్ నంబర్ 158. Which of the following explains the fourth schedule of Indian Constitution? Fourth schedule of Indian Constitution. Got it? So we know that the Indian Constitution contained 12 schedules, but originally it was 8 schedules. Later on 4 more schedules added. If you see the first schedule, India and its territories, talks about India and its territories, name of the states, name of the union territories and their territorial jurisdiction. That is schedule 1. Schedule 2, salaries and allowances of important functionaries like president, governor, like this. And third schedule talks about oath or affirmation of important functionaries, and third schedule, that is third schedule. And fourth schedule, that is allocation of Rajya Sabha seats. The fourth schedule talks about allocation of Rajya Sabha seats. So if you see the options, option 4 talks about allocation of Rajya Sabha seats. So answer will be the fourth option. The fourth schedule talks about allocation of Rajya Sabha seats. If you see the other schedules, like fifth schedule talks about administration and control of scheduled areas and tribal areas. And sixth schedule
also talks about allocation and administration of tribal areas, particularly in 4 states, Assam, Meghalaya, Mizoram, Tripura. And 7th schedule, division of powers. If you see the options, distribution of powers. So this is nothing but 7th schedule, and contains a list of languages in the constitution, nothing but 8th schedule, because 8th schedule talks about official languages. So we should know that the Indian constitution has recognized total 22 languages. Third option contains matters related to the administration of tribal areas. Of course, it is 5th schedule. Tribal areas. Of course, 4th and 5th schedule, 5th and 6th schedule talks about administration and control of tribal areas and schedule areas. But 6th schedule is mainly meant for 4 states. And 4th option, of course, allocation of Rajya Sabha seats. If you see the 9th schedule, which abolished Jamindar system, added by the First Amendment Act. 10th schedule, anti-defection law, added by the 52nd Amendment Act. And also 11th schedule, Grama Panchayati, 73rd Amendment Act. 12th schedule, municipalities, added by 74. But the 4th schedule talks about allocation of Rajya Sabha seats, so that we can choose 4th option as an answer. క్రింది వివరాల్లో భారత రాజ్యాంగంలోని 4వ షెడ్యూల్ని వివరించేది ఏది? మనకు రాజ్యాంగంలో మొత్తము 12 షెడ్యూల్స్ ఉన్నాయండి. అయితే ఒరిజినల్గా గమనించినట్లయితే 8 షెడ్యూల్లో ఉన్నాయి. తర్వాత కాలంలో 4 షెడ్యూళ్లను చేర్చడం జరిగింది. ముఖ్యంగా మొదటి షెడ్యూల్ భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి పేర్లు మరియు వాటి విస్తీర్ణం గురించి తెలియచేస్తుంది. షెడ్యూల్ 2 జీతభత్యాల గురించి, ఉన్నత పదవులలో ఉండేవారి జీతభత్యాలు. 3 ఉన్నత పదవుల్లో ఉండేవారి ప్రమాణ స్వీకారం. 4 రాజ్యసభ సీట్ల కేటాయింపు. సో మనకు 4వ షెడ్యూల్ అడుగుతున్నాడు కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో రాజ్యసభలో సీట్ల కేటాయింపు అనేది 4వ ఆప్షన్లో ఉంది కాబట్టి 4th ఆప్షన్ మన సమాధానం అయిపోతుంది. 5వ షెడ్యూల్ షెడ్యూల్ ఏరియాస్, షెడ్యూల్ తెగల, షెడ్యూల్ ప్రాంతాలు, షెడ్యూల్ తెగల ప్రాంతాల పరిపాలన గురించి తెలియజేస్తుంది 5వ షెడ్యూల్. 5వ షెడ్యూల్లో ముఖ్యంగా 10 రాష్ట్రాల ప్రస్తావన కనబడుతుంది. 6వ షెడ్యూల్లో గిరిజన ప్రాంతాల పరిపాలన ముఖ్యంగా 4 రాష్ట్రాలకు సంబంధించింది, అస్సాం, మేఘాలయ, మిజోరం, త్రిపుర. 7వ షెడ్యూల్ మనకు అధికారాల పంపిణీ గురించి చెప్తుంది. సో ఇది 7వ షెడ్యూల్. మరియు అధికార భాషల గురించి చెప్తున్న షెడ్యూల్ 8వ షెడ్యూల్. సో ఆదివాసీ ప్రాంతాల పరిపాలనకు సంబంధించి మరియు 5 మరియు 6వ షెడ్యూల్ గురించి చెప్తున్నాయి. 5వ షెడ్యూల్లో ముఖ్యంగా 10 రాష్ట్రాలు, 6వ షెడ్యూల్లో 4 రాష్ట్రాల ప్రస్తావన ఉంది. సో అదేవిధంగా 9వ షెడ్యూల్ తర్వాత 51వ మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. జమీందారు వ్యవస్థను రద్దు చేశారు. 10వ షెడ్యూల్ వచ్చేసి పార్టీ ఫిరాయింపుల చట్టం 52వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు. 11వ షెడ్యూల్ గ్రామ పంచాయతీలు, 73వ రాజ్యాంగ సవరణ. 12th షెడ్యూల్ మున్సిపాలిటీలు, 74వ రాజ్యాంగ సవరణ. సో ఇచ్చిన ప్రశ్నలో 4వ షెడ్యూల్ దేని గురించి చెప్తుంది అంటే రాజ్యసభలో సీట్ల కేటాయింపు గురించి చెప్తుంది. కాబట్టి ఈ ప్రశ్నకు 4th ఆప్షన్ మన సమాధానం అవుతుంది. క్వశ్చన్ నంబర్ 159. Before the word secularism was included in the constitution, which of the following articles of the constitution refer to secularism? So we know that the word secularism inserted by the 42nd Constitutional Amendment Act 1976 in the preamble. So the word was inserted in the preamble. Of course, not only secularism, so the word socialist, secular and integrity. These 3 words are included in the preamble. Now the question is, before adding the word secularism, which articles referred about secularism? If you see the options, articles 14 to 18 talks about equality. So that is right to equality. Article 19 to 22, right to freedom. And articles 23 to 24, it is nothing but right against exploitation.
exploitation, and Article 25 to 28, it deals about right to freedom of religion. So freedom of religion as mentioned in the Article 25 to 28. So freedom of religion is nothing but secularism. So we can choose option 4 as the answer. సెక్యులరిజం అనే పదం రాజ్యాంగంలో పొందుపరచక ముందు రాజ్యాంగంలోని క్రింది అధికరణలు సెక్యులరిజం గురించి తెలిపేవి. సో మనకు సెక్యులరిజం అనే పదం ఒరిజినల్గా రాజ్యాంగంలో లేదండి. తర్వాత 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో సెక్యులరిజం అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. సో మనకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశిక లేదా పీఠిక. సో ఈ ప్రవేశికను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సవరిస్తూ 3 పదాలను చేర్చారు. అవే సామ్యవాదం, లౌకిక మరియు సమగ్రత. సామ్యవాదము, లౌకిక అనే ఇంగ్లీష్లో సెక్యులరిజం అంట. సో 3 పదాలు చేర్చారు: సామ్యవాదము, లౌకిక తత్వము మరియు సమగ్రత. అయితే ఈ సెక్యులరిజం అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చక ముందు సో ఏ అధికరణలు సెక్యులరిజం గురించి తెలియచేస్తున్నవి అని అడుగుతున్నాడు. సో మనకు ఇచ్చిన ఆప్షన్లన్నీ కూడా ప్రాథమిక హక్కులకు సంబంధించినవే. అధికరణ 14 నుండి 14 నుంచి 18 వరకు దేనికి సంబంధించినవి అంటే సమానత్వపు హక్కు. సమానత్వపు హక్కు. అదేవిధంగా అధికరణ 19 నుంచి 22 వరకు దేనికి సంబంధించినవి అంటే మనకు స్వేచ్ఛా హక్కుకు సంబంధించింది. స్వేచ్ఛా హక్కు. అదేవిధంగా ఆర్టికల్ 23, 24 దేనికి సంబంధించింది అంటే పీడనాన్ని నిరోధించే హక్కు. అధికరణ 25, 28 దేనికి సంబంధించింది అంటే మత స్వేచ్ఛకు సంబంధించిన మత స్వేచ్ఛ హక్కు. ఓకేనా. సో మత స్వేచ్ఛకు సంబంధించిన అధికరణలు 25 నుండి 28 వరకు ఉన్నాయి. అదేవిధంగా ఈ మత స్వేచ్ఛ దేనికి సంబంధించింది అంటే లౌకిక విధానానికి సంబంధించింది, అంటే సెక్యులరిజంకి సంబంధించింది. కాబట్టి ఈ ప్రశ్నకు 4వ ఆప్షన్ మన సమాధానంగా చెప్పవచ్చు. Question number 160. In which of the following judgments was the Supreme Court first to hold that judicial review of President rule imposed in state can be sought? So, State of Rajasthan versus Union of India, Sundarlal Patwa versus Union of India, S.R. Bommai versus Union of India, Rameshwar Prasad versus Union of India, 2006. Right. So, the question is that in which of the following judgments was the Supreme Court hold that judicial review of the President rule imposed in a state can be solved? So directly we can choose option 3, that is S.R. Bommai case. So S.R. Bommai, it is related to state of Karnataka. And remember all these options: state of Rajasthan versus Union of India, Sundarlal Patwa, it is related to Madhya Pradesh, S.R. Bommai Karnataka, and Rameshwar Prasad, it is about related to Bihar state. So all these cases are related to President rule only, Article 356. Got it? Now the question is, President rule comes under judicial review declared by the Supreme Court in which case? That is S.R. Bommai case. So option 3rd is our answer. One of the famous case, S.R. Bommai is one of the famous case. So in this case, Supreme Court has given some kind of guidelines before imposing the President rule. Supreme Court has given some guidelines, right? So these guidelines are related to President rule. So in this only, the Supreme Court declared that President rule comes under judicial review. So option 3 is our answer. క్రింద పేర్కొన్న ఏ తీర్పులో ఒక రాష్ట్రంలో విధించిన రాష్ట్రపతి పాలన పట్ల న్యాయ సమీక్ష జరపవచ్చని మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు ఏ కేసులో తెలియచేసింది? సో మనకు ఇచ్చిన ఆప్షన్లు స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా,
అదేవిధంగా సుందర్లాల్ పట్వా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మరియు రామేశ్వర్ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ 4 కేసులు కూడా రాష్ట్రపతి పాలనకు సంబంధించిన కేసులే. 356వ అధికరణ కింద రాష్ట్రపతి పాలన విధిస్తాడు. సో మనకు సుందర్లాల్ పట్వా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇది మధ్యప్రదేశ్ కేసుకు సంబంధించింది. ఎస్ఆర్ బొమ్మాయి కర్ణాటక, రామేశ్వర్ బీహార్ రాష్ట్రానికి చెందిన కేసు. సో ఈ అన్ని కేసులు కూడా రాష్ట్రపతి పాలనకు సంబంధించిన కేసులే. సో ఇందులో క్వశ్చన్లో ఏమడిగాడు అంటే, ఏ కేసులో సుప్రీంకోర్టు మొదటిసారిగా రాష్ట్రపతి పాలన న్యాయ సమీక్ష కిందికి గురి చేయవచ్చు అని చెప్పింది అంటే ఆప్షన్ వచ్చేసి ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఆన్సర్ 3, ఆప్షన్ 3 మన సమాధానం అవుతుంది. ఓకేనా. సో ఈ ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించింది. చాలా ఫేమస్ కేసు. ఈ కేసులో సుప్రీంకోర్టు రాష్ట్రపతి పాలనకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. వెరీ ల్యాండ్ మార్క్ కేసు అని చెప్పొచ్చు. సో ఈ ప్రశ్నకు 3వ ఆప్షన్ మన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 161. Which writ directs the release of a detained person within 24 hours? Got it? So the detained person must be produced before the magistrate within the 24 hours. That is nothing but habeas corpus. Got it? So habeas corpus says that no person can be detained more than 24 hours. So if you are detained the person, he must be produced before the magistrate so that the court will decide whether the arrest is legal or illegal. Got it? So must be produced. Generally habeas corpus is one of the oldest writ. It is issued by the court to protect the fundamental rights from article 19 to 22. Habeas corpus. Got it? 19 to 22. Habeas corpus is issued against the arbitrary action of the government. Even habeas corpus is called bulwark of personal freedom. Got it? Because the habeas corpus protect our personal freedom or liberty. That is what habeas corpus is called, bulwark. So answer for this question is habeas corpus. That is first option. నిర్బంధించబడిన ఒక వ్యక్తి 24 గంటలుగా విడుదల చేయమని నిర్దేశించే రిట్ ఏది? సో మనకు habeas corpus, mandamus, certiorari ఇంజెక్షన్ ఉంటుంది. సో ఆప్షన్ వచ్చేసి habeas corpus. ఎందుకంటే అధికారులు తమకు అధికారం ఉంది కానీ తమ అధికారాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఒకవేళ ఒక అధికారి తన అధికారాలను మిస్యూజ్ చేసి అరెస్ట్ చేసినట్లయితే అతనిని 24 గంటల్లోగా విడుదల చేయమని ఆదేశించేదే habeas corpus. ఓకేనా. సో ఎందుకంటే ఎప్పుడైనా ఒక వ్యక్తిని ఇల్లీగల్గా అంటే ఒకవేళ ఒక వ్యక్తిని 24 గంటల్లోగా కోర్టులో ప్రొడ్యూస్ చేయని పక్షంలో దాన్ని ఇల్లీగల్ డిటెన్షన్ అంటే అక్రమ నిర్బంధన కిందకే వస్తుంది. సో habeas corpus అనేది ఆర్టికల్ 19 నుండి 22 వరకు మనకున్న హక్కులను కాపాడడానికి, ప్రాథమిక హక్కులను కాపాడడానికి habeas corpusను జారీ చేస్తారు. habeas corpus జనరల్గా ఇట్ ఈస్ కాల్డ్ బుల్వార్క్ అంటే మన స్వేచ్ఛను కాపాడేది. ఎందుకంటే మనకు 19 to 22 అధిక ప్రాథమిక హక్కులు అన్ని స్వేచ్ఛలకు సంబంధించినవి. సో మనకు 19 నుండి 22 ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు habeas corpus ఇచ్చే అవకాశం ఉంటుంది. సో 19 నుండి 22 మన స్వేచ్ఛలకు సంబంధించినవి కాబట్టి మన స్వేచ్ఛలకు భంగం కలిగినప్పుడు habeas corpus జారీ చేస్తారు. కాబట్టి habeas corpusని బుల్వార్క్ అని చెప్పడం జరుగుతుంది. సో బుల్వార్క్ అంటే మన స్వేచ్ఛను ఆక్రమించడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నప్పుడు మన స్వేచ్ఛను కాపాడడానికి ఒక గోడలాగా ఉంటుంది habeas corpus. సో అందుకని habeas corpus అతి పురాతనమైన రిట్ అని కూడా చెప్పొచ్చు. సో ఈ ప్రశ్నకు సమాధానం మొదటి ఆప్షన్. If you see other options, mandamus,
It is issued by the court against a public officer asking him to perform his duties first, which he failed to perform. If a public officer failed to perform his duties, then court will issue mandamus. Certiorari, it is issued by the higher court to the lower court to squash the order of lower court. And also injunction. Injunction is not mentioned in the constitution. Generally, it is issued by the high court to maintain status quo. Got it? So it is injunction is a writ, of course, not mentioned in the constitution, but it is issued by the high court in civil cases. That is nothing but to injunction is nothing but to maintain a status quo. మనకు హెబియస్ కార్పస్ ఇవన్నీ కూడా లాటిన్ పదాలు. మాండమస్ ఎప్పుడు జారీ చేస్తారంటే ఒక ప్రభుత్వ అధికారి తన చట్టబద్ధమైన విధులను సక్రమంగా నిర్వర్తించని పక్షంలో కోర్టులో జారీ చేసే రిట్నే మాండమస్ అంటారు. అంటే ఒక ప్రభుత్వ అధికారి తన విధులను సక్రమంగా చేయండి అంటూ ఆదేశించడమే మాండమస్. సెర్షారి ఇది పై కోర్టు క్రింది కోర్టులకు ఇస్తుంది. క్రింది కోర్టు జారీ చేసిన తీర్పును రద్దు చేస్తూ మరో కోర్టుకు బదిలీ చేయడం. ఇంజెక్షన్ రిట్, ఈ ఇంజెక్షన్ రిట్ అనేది మనకు రాజ్యాంగంలో పేర్కొనబడలేదు, కానీ జనరల్గా హైకోర్టు ఇంజెక్షన్ అనే రిట్ను సివిల్ కేసులో జారీ చేస్తుంది. సో ఇంజెక్షన్ అంటే యథాస్థితి, అంటే స్థితి ఎలా ఉందో పరిస్థితి అలానే కొనసాగించడానికి జారీ చేసే రిట్టే ఇంజెక్షన్. సో ఇది హైకోర్టు జారీ చేస్తుంది సివిల్ కేసులో. సో ఇచ్చిన ఆప్షన్లో మనకు ఈ ప్రశ్నకు సరైన సమాధానం హెబియస్ కార్పస్ కాబట్టి సో ఆప్షన్ 1 మన సమాధానం. క్వశ్చన్ నంబర్ 162. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ ద హైయెస్ట్ నంబర్ ఆఫ్ రాజ్యసభ మెంబర్స్? సో Rajasthan it has 10 Rajya Sabha members. West Bengal it has 16. Telangana it is 7 and Andhra Pradesh 11. So highest number of Rajya Sabha seats among these 4 is West Bengal. So West Bengal is the answer. Very important. Telangana, along with Telangana there is Punjab and Assam. So both these 3 states, Telangana, Punjab and Assam, are having 7 Rajya Sabha seats. Even Andhra Pradesh, if you see Andhra Pradesh, Gujarat and Madhya Pradesh, Andhra Pradesh, these 3 states are having 11 Lok Sabha seats. Got it? But anyway, the West Bengal among these 4 is highest number of Rajya Sabha seats. So option 3 is the answer. క్రింది రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్యలో గల రాజ్యసభ సభ్యులను కలిగిన రాష్ట్రము? రాజస్థాన్ వచ్చేసి 10 స్థానాలు, వెస్ట్ బెంగాల్ 16 స్థానాలు, తెలంగాణ 7 స్థానాలు, ఆంధ్రప్రదేశ్ 11 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. సో ఎక్కువ రాజ్యసభ స్థానాలు కలిగిన రాష్ట్రం ఈ 4లో పశ్చిమ బెంగాల్ కాబట్టి మన ఆప్షన్ 3 ఆప్షన్ అవుతుంది. సో మీరు తెలంగాణతో పాటుగా పంజాబ్ మరియు అస్సాం వీటికి కూడా 7 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. అంటే తెలంగాణతో సమానంగా రాజ్యసభ స్థానాలు కలిగి ఉన్న రాష్ట్రాలు పంజాబ్ మరియు అస్సాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్తో సమానంగా 11 రాజ్యసభ స్థానాలు ఉన్న రాష్ట్రాలు మధ్యప్రదేశ్ మరియు గుజరాత్. మధ్యప్రదేశ్లో కూడా 11, గుజరాత్లో 11 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. బట్ ఈ ప్రశ్నకు మన సమాధానం 3 ఆప్షన్. క్వశ్చన్ నంబర్ 163. Which of the following is a constitutional amendment to increase the number of members elected to the Lok Sabha from the states? Right now, we know that the Lok Sabha strength based on population. Even Article 82 says that reorganize Lok Sabha constituencies after each census. Right now, if you see 7th Lok Sabha and 13th Lok Sabha. 7th Lok Sabha, it was done in the year 1956, and 31st Constitutional Amendment Act, it was done in the year 1973. So these 3 amendments fixed the Lok Sabha strength. Got it? So the strength of the Lok Sabha is based on the population, but
after every census, based on the census, the strength of the Lok Sabha is fixed. Now, for example, if you see the first Lok Sabha strength, it was 489 based on 1951 census. So 1961 census, based on this, so when elections are conducted in 1962, the strength of the Lok Sabha 525. Again in 1971, based on this census, in 1971 Lok Sabha strength fixed at 445. Right? So this 545 is based on 1971 census. So this strength was fixed by the 31 Constitutional Amendment Act 1973. Got it? So that we can choose third option as an answer. So 7th Constitutional Amendment Act 1956 and also 31 Constitutional Amendment Act 1973 has fixed the strength of the Lok Sabha based on census. So option 3 is answer. రాష్ట్ర నుండి లోక్సభకు ఎన్నికయ్యే సభ్యుల సంఖ్యను పెంచేందుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ వీటిలో ఏది? మనకి ఎప్పుడైనా లోక్సభ స్థానాలు జనాభా ప్రాతిపదికన నిర్ణయించబడతాయి. మనము ఆర్టికల్ 82 చూసినట్లయితే జనాభా ప్రాతిపదికన లోక్సభ స్థానాలను కేటాయించాలి. జనాభా ప్రాతిపదికన అంటే ప్రతి 10 సంవత్సరాలకు జనాభా సేకరణ జరుగుతుంది. సో దాని ఆధారంగా లోక్సభ స్థానాలను నిర్ణయించాలి అని 82 చెప్తుంది. అయితే మనకు మొట్టమొదటి 1952లో ఎన్నికలు జరిగినప్పుడు లోక్సభ స్థానాలు 489గా నిర్ణయించారు. ఇది 1971 జనాభా లెక్కల ప్రాతిపదికన. తర్వాత 91లో జనాభా లెక్కలు జరిగాయి. దాని ఆధారంగా 62లో లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగినప్పుడు 525 లోక్సభ స్థానాలుగా నిర్ణయించారు. ఎందుకంటే జనాభా పెరిగింది కాబట్టి లోక్సభ స్థానాలను పెంచారు. తర్వాత 1971 జనాభా లెక్కలు జరిగాయి. అదే సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి. సో ఆ ఎన్నికల్లో లోక్సభ స్థానాలను 71వ జనాభా ప్రాతిపదికన లోక్సభ స్థానాలు 545గా నిర్ణయించారు. అంటే ఈ 545 31వ రాజ్యాంగ సవరణ ద్వారా నిర్ణయించడం జరిగింది. ఓకేనా? సో 31వ రాజ్యాంగ సవరణ 73లో చేసి లోక్సభ స్థానాలను 545గా ఫిక్స్ చేశారు. కాబట్టి ఈ ప్రశ్నకు మన సమాధానం థర్డ్ ఆప్షన్ అవుతుంది. 7వ రాజ్యాంగ సవరణ, 31వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్, which constitutional amendment seeks to ensure that the number of Lok Sabha constituencies will not change until 2026? So we know that just now I said based on 1951 census, the strength of the Lok Sabha in 1952 it was 489. Again based on 1961 census, in the year 1962 Lok Sabha strength was 525. Again based on 1971 census, in the year 1971 Lok Sabha strength was 445. Got it? Now if you see in present Lok Sabha, strength of the present Lok Sabha strength is 545 only. So now this strength is based on 1971 census. So since 1971 we are not amending or not changing we are not making any changes in the Lok Sabha. Now why we are not increasing the strength of the Lok Sabha? Because of there was 2 amendments. One was 42 Constitutional Amendment Act 1976 says that not to increase the strength of the Lok Sabha till 2000 year. So it was done by the Indira Gandhi government, not to modify the strength of the Lok Sabha till 2000 year. Again Atal Bihari Vajpayee has done for 84 Constitutional Amendment Act. It was in 2002. So this amendment says that not to modify the strength of the Lok Sabha till 2026. Got it? So that is what till now in this 2025 year the strength of the Lok Sabha is 545 only because of 84 Constitutional Amendment Act, because this 84 amendment has frozen the strength of the Lok Sabha
till the year 2026, right? So we can choose option 2 as our answer. 84 Constitutional Amendment Act. Got it? So answer for this question is 2. 2026 వరకు లోక్సభ నియోజకవర్గాల సంఖ్యలో మార్పు చేయకూడదని రూపొందించిన రాజ్యాంగ సవరణ ఏది? సో మనకు లోక్సభ స్థానాల సంఖ్యను పరిశీలించినట్లయితే లోక్సభ స్థానాల సంఖ్య జనాభా ప్రాతిపదికన నిర్ణయిస్తారు. సో 82వ అధికరణలో ఏం చెప్తున్నారంటే జనాభా లెక్కలను అనుసరించి లోక్సభ నియోజకవర్గాల సంఖ్యలో మార్పులు చేయాలి. సో మనము మొట్టమొదటిసారిగా 1951లో జనాభా లెక్కలు చేసినప్పుడు లోక్సభ స్థానాలను 489గా నిర్ణయించారు. అదేవిధంగా 1961లో జనాభా లెక్కలు చేశారు. అప్పుడు లోక్సభ స్థానాలను 525గా నిర్ణయించారు. తర్వాత 1971లో లోక్సభ జనాభా లెక్కల సేకరణ జరిగింది. చివరకు లోక్సభ స్థానాలను 545గా నిర్ణయించారు. 545గా నిర్ణయించారు. అంటే ఇప్పుడున్న లోక్సభ స్థానాలు 1971 జనాభా లెక్కలను అనుసరించి నిర్ణయించారు. అంటే 71 తర్వాత మనం లోక్సభ స్థానాలను పెంచట్లేదు. మరి ఎందుకు పెంచట్లేదు అంటే ఇక్కడ 2 రాజ్యాంగ సవరణలు ఉన్నాయి. 42వ రాజ్యాంగ సవరణ 1976లో చేశారు. ఈ 42వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది అంటే లోక్సభ స్థానాలను 2000 సంవత్సరం వరకు మార్చకూడదు అంటూ ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈ రాజ్యాంగ సవరణ చేసింది. తర్వాత కాలంలో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో చేశారు. ఇది అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం చేసింది. ఏమని? లోక్సభ స్థానాలను 2026 వరకు మార్చకూడదు అని రాజ్యాంగ సవరణ చేశారు. అంటే ప్రస్తుతము లోక్సభ స్థానాలు 545 ఏ జనాభా లెక్కల ప్రాతిపదికన? 1971 జనాభా లెక్కల ప్రాతిపదికన. మరి అందుకని ఇప్పుడు కూడా మనం 2025లో ఉన్నాం. ఇప్పుడు కూడా లోక్సభ స్థానాలను 545. ఎందుకంటే 84వ రాజ్యాంగ సవరణ 2026 వరకు మార్చకూడదు అని చెప్పింది. అందుకనే ఈ ప్రశ్నకు మన సమాధానం 84 రాజ్యాంగ సవరణ అంటే 2వ ఆప్షన్ అవుతుంది. అంటే రేపు 26 తర్వాత లోక్సభ స్థానాలను పెంచే అవకాశం ఉంది. అయితే లోక్సభ స్థానాలను పెంచాలంటే జనాభా లెక్కలు చేయాల్సిందే. సో జనాభా లెక్కల అనంతరం లోక్సభ స్థానాలు పెంచే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఈ ప్రశ్నకు మన సమాధానం 2nd ఆప్షన్ అవుతుంది. Which subjects were transferred from state list to concurrent list by the 42nd Amendment Act? So this Amendment Act, we know that there are 3 lists: union list, state list and concurrent list, right? So Indira Gandhi government has done 42nd Constitutional Amendment Act 1976, and through this 5 subjects are transferred from state list to concurrent list. What are they? Number one, weights and measurements, education, forest, wildlife and administration of justice. Forest, weights and measurements, education, wildlife including animals and birds, and administration of justice. So these 5 subjects are transferred from state list to concurrent list. See the option education. Yes, it was transferred from state list to concurrent list. Weights and measurements. Yes. Administration of justice. Yes. Forest, wildlife. Of course, all subjects are transferred from state list to concurrent list. So that option 4, we can choose option 4 as an answer. All of the above is a correct option. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాలోకి మార్చిన అంశాలు ఏవి? సో మనకు ఇందిరాగాంధీ ప్రభుత్వం మనకు కేంద్ర జాబితా ఉంటుంది, రాష్ట్ర జాబితా ఉంటుంది, ఉమ్మడి జాబితా ఉంటుంది. రాష్ట్ర జాబితాలోని 5 అంశాలను ఉమ్మడి జాబితాలోకి ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా
1976లో మార్చడం జరిగింది. ఏంటా 5 అంశాలు అంటే, ఒకటి విద్య, అడవులు మరియు వైల్డ్ లైఫ్ అంటే జంతువులు, పక్షులు, అదేవిధంగా కొలతలు, తూనికలు, కొలతలు మరియు అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ అంటే న్యాయపాలన. సో ఇవన్నీ కూడా మనకు రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాలకు చేర్చారు. సో ఆప్షన్లు కూడా చూడండి, విద్య, కొలతలు, తూనికలు, న్యాయపాలన ఎస్, అడవులు, వన్యప్రాణులు రక్షణ. ఇవన్నీ కూడా మొదట్లో రాష్ట్ర జాబితాలో ఉండేటివి, కానీ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 5 అంశాలను రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాలోకి మార్చారు. సో అన్నీ మార్చారు కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో 4th ఆప్షన్ మన సమాధానం అవుతుంది. క్వశ్చన్ నంబర్ 166. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్? కరెక్ట్. సో విచ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ ద సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్? See the options. High courts do not have the jurisdiction to review fundamental rights. Completely incorrect statement. So High Court has the power to review in case of violation of fundamental rights under Article 226. It's an incorrect statement. B. The Supreme Court acts as an arbiter for the resolution of all types of interstate disputes. Incorrect. This is also not correct option. See, the jurisdiction of the Supreme Court under Article 226 wider than that of the High Court under Article 32. Completely incorrect statement. Supreme Court under Article 226. In fact, 226 is for the High Court, 32 is for the Supreme Court. So incorrect statement. D. The jurisdiction of High Court under Article 226 is wider than that of Supreme Court under Article 32. Exactly the legal statement, correct statement. So option 4 is our answer, because remember always that in case of writ jurisdiction, High Court has wider power compared to Supreme Court. So High Court is having more powers than Supreme Court in case of writ jurisdiction. Got it? So option D is our answer for this question. So D statement is correct, remaining all are incorrect. సుప్రీంకోర్టు హైకోర్టులకు సంబంధించి క్రింది వాటిలో ఏ ప్రకటన సరైనది? హైకోర్టులకు ప్రాథమిక హక్కులను సమీక్షించే అధికార పరిధి లేదు. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. వాస్తవంగా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు 226 ప్రకారము మనం హైకోర్టులను ఆశ్రయించవచ్చు. అప్పుడు హైకోర్టు రిట్లను జారీ చేస్తుంది. కాబట్టి మొదటి స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. ఎందుకంటే మనకు అడిగింది ఏ ప్రకటన సరైనది. ఈ ప్రకటన ఇన్కరెక్ట్ ప్రకటన. అన్ని రకాల అంతరాష్ట్ర వివాదాల పరిష్కారానికి సుప్రీంకోర్టు ఒక న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తుంది. అన్ని రకాల అంతరాష్ట్ర వివాదాల పరిష్కారం సుప్రీంకోర్టు ఒక న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తుంది అనేది తప్పు. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సి ఆర్టికల్ 226 ప్రకారము సుప్రీంకోర్టు అధికార పరిధి, ఆర్టికల్ 32 ప్రకారం హైకోర్టు. ఇది కూడా తప్పే. ఎందుకంటే ఆర్టికల్ 226 హైకోర్టుకి సంబంధించింది, 32 సుప్రీంకోర్టుకు సంబంధించింది. ఇక్కడ రివర్స్లో ఇచ్చాడు కాబట్టి ఇది కూడా తప్పే. డి ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు అధికార పరిధి, ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు పరిధి కన్నా విశాలమైనది. ఎస్. సో ఎప్పుడైనా రిట్ జ్యూరిస్డిక్షన్కి సంబంధించి హైకోర్టు రిట్ జ్యూరిస్డిక్షన్ ఈజ్ బిగ్గర్ దాన్ సుప్రీంకోర్టు అంటారు. అంటే రిట్లను జారీ చేసే విషయంలో సుప్రీంకోర్టు కన్నా హైకోర్టు పరిధి ఎక్కువ. ఎందుకు అంటే ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు మాత్రమే సుప్రీంకోర్టు రిట్లను జారీ చేస్తుంది. కానీ హైకోర్టు అలా కాదు. సుప్రీంకోర్టు ఏంటంటే ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు మాత్రమే సుప్రీంకోర్టు రిట్లను జారీ చేస్తుంది. అదే హైకోర్టు అలా కాదు. ప్రాథమిక హక్కులతో పాటు ఇతర హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు కూడా హైకోర్టు రిట్లను జారీ చేయవచ్చు. అందుకనే హైకోర్టు రిట్లు జారీ చేసే విషయంలో సుప్రీంకోర్టు కన్నా ఎక్కువ పరిధిని కలిగి ఉంటుందని చెప్తారు.
అందుకనే ఈ స్టేట్మెంట్ సరైనది కాబట్టి సో ఇందులో ఇచ్చిన ఆప్షన్లో మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఏబిసి కాదు కాబట్టి ఓన్లీ డి కరెక్టే కాబట్టి ఈ ప్రశ్నకు 4th ఆప్షన్ సరైన సమాధానం అవుతుంది. డి ఈజ్ ఓన్లీ కరెక్ట్, రిమైనింగ్ ఆల్ ఆర్ ఇన్కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 167. Which constitution provision empowers the state legislature to declare Hindi or any other language as official language? So Article 345, option 1 is the answer. Article 345 has empowered the state government to declare any language as a official language. If you see the Article 346, it is communication, language for the communication. 348 article, it is nothing but language used in the Supreme Court and High Court. And 349, it is also related to language. But Article 345 as empowers the state government to declare any language as a official language. So that option 1 is our answer. హిందీని కానీ మరే రాష్ట్ర భాషను కానీ అధికారిక భాషగా నిర్ణయించుటకు రాష్ట్ర శాసనసభకు అధికారం ఇచ్చే రాజ్యాంగ నిబంధన ఏది? 345వ అధికరణ. సో ఆప్షన్ 1 మన సమాధానం. ఎందుకంటే 1 ఏం చెప్తా 345 ఏం చెప్తుంది అంటే ఏ భాషనైనా రాష్ట్ర ప్రభుత్వం అధికార భాషగా నిర్ణయించుకునే అధికారం ఉంటుంది. కాబట్టి ఈ ప్రశ్నకు మొదటి ఆప్షన్ సమాధానం. 346 దేని గురించి చెప్తుంది అంటే రాష్ట్రాల మధ్య కమ్యూనికేషన్ సంబంధించిన భాష. 348 దేని గురించి చెప్తుందంటే సుప్రీంకోర్టు హైకోర్టులో ఉపయోగించే భాష గురించి చెప్తుంది. 349 భాషకు సంబంధించిన కొన్ని అంశాలు ఉంటాయి. సో ఈ ప్రశ్నకు మన సమాధానం మొదటి ఆప్షన్. క్వశ్చన్ నంబర్ 168. ఆర్టికల్ 243G empowers the panchayat to levy of taxes, exercise of power, establish finance commission, elections to panchayat. Levy of taxes, it comes under article 243H. So under 243H, panchayat has the power to impose taxes. Exercise power, 243 comes G. So question is 243G. So 2 option is the answer. Exercise of power. 243G is nothing but powers, authorities and responsibilities of panchayat. So responsibilities are nothing but duties. So we know that the panchayat duties are 29. But anyway 243G talks about power of panchayat. So option 2 is our answer. Finance commission, it is 243I and elections to panchayat 243K. But anyway option 2 is our answer. ఆర్టికల్ 243G పంచాయతీలకు ఈ క్రింది దానిని కలిగిస్తుంది. పన్నులు వేయడం. సో మనకు పన్నులు విధించే అధికారము 243H ఉంటుంది. గ్రామ పంచాయతీలకు పన్నులు వేసే అధికారము 243H ప్రకారము ఉంటుంది. అధికార నిర్వహణ. సో ఇది 243G. సో ఇక్కడ అధికార నిర్వహణ అంటే పంచాయతీలు విధులు అని చెప్పవచ్చు. సో పంచాయతీ విధులు 29. సో అవే మనం ఇక్కడ 243Gలో చెప్పుకుంటాం. సో 29 విధులు ఉన్నాయి పంచాయతీకి. ఆర్థిక కమిషన్ 243I అండ్ పంచాయతీలకు ఎన్నికలు 243K. సో మనకు అడిగింది 243G అంటే పంచాయతీలకు ఇచ్చే అధికారాన్ని కల్పిస్తుంది ఏది అంటే అదే 243G అధికార నిర్వహణ. అంటే పంచాయతీలు చేయాల్సిన విధులు మనం దాన్ని అధికార నిర్వహణ చెప్తుంటాం. సో ఈ ప్రశ్నకు రెండవ ఆప్షన్ మన సమాధానం. నెక్స్ట్ 169. Which provision of law allows the Election Commission of India to use electronic voting machines in elections? So which of the following allows Election Commission to use EVMs? So Article 328 of the Constitution, no, it's not the correct option. 328 empowers the state legislature to make laws with regarding the elections. Article 329, it comes under DPSP, so it is not the answer. Section 16A of the People's Representative Act.
So option 3 we can choose as an answer because section 16A allows that to use People Representative Act 1951 allows to use EVM. So that option 3 as our answer. Fourth, section 62A of the Representative People Act. No, it's not the one. Remember 16A, section 16A is the correct answer. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను భారత ఎన్నికల సంఘము ఎన్నికలలో వాడుటకు ఏ చట్టపు నియమము అనుమతి ఇస్తుంది? ఓకేనా. సో మనకు రాజ్యాంగంలో 328వ అధికరణ ఎన్నికలకు సంబంధించి చట్టాలు చేసే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. కాబట్టి 328 కాదు ఆన్సర్. రాజ్యాంగంలోని 32వ అధికరణ ఇది ఆదేశిక సూత్రము కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. అయితే ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 16A మనకు ఈవీఎంలను ఉపయోగించే అవకాశం కల్పిస్తుంది కాబట్టి ఆప్షన్ 3 మన సమాధానంగా చెప్పవచ్చు. సో ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లో చేశారు. దానిలో 16A అనే ఆప్షన్ని తర్వాత కాలంలో సవరించడంతో మనకు ఈవీఎంలను ఉపయోగించే అవకాశం కల్పించింది. సో ఈ ప్రశ్నకు సమాధానం థర్డ్ ఆప్షన్. Next, 170. During which Prime Minister's team was the Mandal Commission set up? Indira Gandhi, VP Singh, Morarji Desai, PV Narasimha Rao. So Mandal Commission, it is called BP Mandal. It was appointed in 1979 and report submitted in 1980. So when Mandal Commission appointed, Prime Minister was Morarji Desai. So Morarji Desai is the answer for this question. But remember, when it submitted the report, Indira Gandhi was the Prime Minister, and of course Mandal Commission has recommended 27% reservations to backward classes in education and employment. But the Indira Gandhi government not implemented, but later on in the year 1990, that is Vishwanath Pratap Singh has implemented the recommendations of BP Mandal. Got it? So option, but anyway, when the commission was appointed, Prime Minister was Morarji Desai. So that option 2 is our answer. ఏ ప్రధానమంత్రి కాలంలో మండల్ కమిషన్ ఏర్పాటు చేయబడింది? సో 79లో మనకు మండల్ కమిషన్ నియమించారండి. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ మొరార్జీ దేశాయ్. సో ఈ ప్రశ్నకు రెండవ ఆప్షన్ సమాధానం అయిపోతుంది. అయితే మండల్ కమిషన్ తన నివేదికను 1980లో సమర్పించింది. అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నవారు మనకు ఇందిరాగాంధీ. అయితే మండల్ కమిషన్ బీసీలకు విద్యలో మరియు ఉద్యోగాలలో 27% రిజర్వేషన్లు సూచించింది. కానీ ఇందిరాగాంధీ బీపీ మండల్ ఇచ్చిన రికమెండేషన్లు అమలు చేయలేదు. తర్వాత కాలంలో వచ్చిన విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, విపి సింగ్, ఈయన 1990లో మండల్ ఇచ్చిన రికమెండేషన్స్ను ఏవైతే సిఫారసు చేసిందో వాటిని అమలు చేయడం జరిగింది. అంటే విద్యలో ఉద్యోగాలలో బీసీలకు 27% రిజర్వేషన్లు అమలు చేసిన ఆ ప్రధానమంత్రి ఎవరు అంటే విపి సింగ్. మండల్ కమిషన్ నియమించినప్పుడు ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్, రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, మండల్ ఇచ్చిన సిఫారసులను అమలు చేసిన ప్రధానమంత్రి విపి సింగ్. రైట్. బట్ ఈ ప్రశ్నలో మనకు మండల్ నియమించినప్పుడు ప్రధానమంత్రి ఎవరు అంటే మొరార్జీ దేశాయ్. కాబట్టి ఈ ప్రశ్నకు సెకండ్ ఆప్షన్ మన సమాధానం అవుతుంది.